వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ మీకు చూపించాలి కాబట్టి కొంచెం లెంతీగా ఉంటుంది. దీన్ని మీరు కంటిన్యూషన్గా చూస్తే సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఇది వచ్చిందన్న తెరపైన ఉల్లిగడ్డలు అమ్ముకుంటున్నాడని ఇదే వ్యక్తి టాపిక్. కొంచెం భలే సెట్ చేసిరు కానీ మీద బాగుంది ప్రేమ అందరికీ. ఓకే, దర్గాలు పక్కన పెట్టండి. ఈ అబ్బాయిని చంపేసి ఏడ పూడ్చిపెట్టారు, ఎందుకు చంపారు చెప్పండి. పెద్ద దందా ఉంది, 6 నుంచి 7 కోట్లు నువ్వు సంపాదించినావు. 7 ఉన్నాయి, చూపిస్తే రెడీయా? టార్గెట్ చేసిన వ్యక్తి. అవునా, అయితే నవీన్ వాగులో కొట్టుకోపోలేడంటావారా? ఓకే, ఇప్పుడు వాళ్ళ మమ్మీ కదా ఈమె, వాళ్ళ అమ్మ ఏమంటుంది? వాళ్ళ అమ్మ దగ్గరికి పోదామా ఒకసారి? నేను వెళ్ళానన్నా. మనం ఒక రీల్స్ ఇచ్చిన మన వాళ్ళ అమ్మతో మాట్లాడిపించినాం. ఏమని? మీరే మాట్లాడిపించారా? నేను వెళ్ళినా గురు పౌర్ణమి రోజు నేను ఏ భక్తులతో కాళ్ళు మొక్కించుకున్నానా, అక్కడ భగవంతుడు ఉన్నాడు, సాక్షాత్తు జగన్మాత ఉన్నది, శివయ్య ఉన్నాడు, ఉగ్ర నరసింహస్వామి ఉన్నాడు. వాళ్ళకి మొక్కిస్తా, నేను ఎందుకు మొక్కించుకుంటా? మరి మొక్కించుకున్నట్టుగా వీడియోలు వచ్చినాయి కదా. నా మీద అభిమానం ఉన్నోళ్ళు ఉండొచ్చు, నా మీద ప్రేమతో గురువు అని మంచి చెప్పి ఉండొచ్చు. చాలా మంది పిల్లలు తాగి మీరే ఈడ భక్తులు, మీరెందుకు గురువు అవుతారు నాకు అర్థం కాదు. ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకున్నారన్న, ఆ వీడియోని కాళ్ళు మొక్కించుకున్న వీడియో. నీ కాళ్ళ మీద పువ్వులు వేసి మెడల్ వేసుకురా? ఎందుకు వేయవట్లా? ఏపీవా? ఎందుకు వేయవట్లా? ఏపీవా? ఇది కూడా ఒక అక్కతోనే చెప్పించిందన్న. వాళ్ళే వేసి నాకు పంపించారు అనుకోవచ్చు కదా, ఈయననే ఎందుకు చేపించిందని ఎట్లా అనుకోవాలి? మన దగ్గరికి చాలా మంది వస్తుంటారని చెప్పిన కదా నా పిల్లల్ని నడిపించుకొని. వీళ్ళు ఒక్కరు కాదు, చాలా ఉమ్మడి జిల్లా మిగతా వాళ్ళేనా? వస్తుంటారు వెళ్తుంటారు. వీళ్ళు నీకు పరిచయం ఉన్న వాళ్ళ? నీ బ్యాచా? దేనికి 8 లక్షలు? ఏం తప్పు చేసినావని? చూడు, నిన్ను ఎట్లా లేపుతా చూడరా, నిన్ను తొక్కిడుస్తా. 8 లక్షలు ఇవ్వకపోతే ఉందా? ఎవిడెన్స్ ఉందా? అది ఎప్పుడైనా ఫోన్లో అడగలేడన్నా? ఇంత క్రియేట్ చేసిండు వాడు, ఫోన్లో మాట్లాడి అడుగుతాడా అన్న ఆ వ్యక్తి? ఎవిడెన్స్ ఉండాలి కదా. మరి అన్నాడని నమ్మకం ఉంది, నువ్వే క్రియేట్ చేస్తున్నావు. ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి నన్ను నువ్వు టార్గెట్ చేస్తున్నావు. నన్ను ఏ దాంట్లో నన్ను ఒక దాంట్లో ఇరకబెట్టాలనుకుంటున్నాను. 8 లక్షలు ఇస్తే ఇరకబెట్టకపోనేమో. ఇప్పుడు 8 ఇస్తా అన్నా, నేను ఏం చేసుకొని ఇవ్వాలి? నువ్వు ఇక్కడ దందా చేస్తున్నావు అంటగా. ఇంకోటి, నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని అన్నారు, వాళ్ళేమో డబ్బులు లక్షలు తీసుకుంటారని వాళ్ళు అన్నారు. ఇవన్నిట్లకు మీరు కట్టుబడి ఉన్నారా? రేపు పొద్దున ప్రతిదానికి రెడీయా? అమ్మాయిల్ని కూడా లొంగపరుస్తావంట. ఇంకో విషయం ఏంటంటే, నీ దగ్గర ఉండే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎవరన్నా అమ్మాయి నచ్చితే అమ్మాయిని మీకు నేను సెట్ చేస్తాను నా మంత్రాలతో అని చెప్తారంట. రూపాయి కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాను నేను. నీకే బొచ్చడి పైసలు వస్తున్నాయి కదా, వాళ్ళని వీళ్ళని ముంచినాయి. ఓకే, రెండోది అది అయిపోయింది, అది అక్కడక్కడ అయిపోయింది. సెకండ్ ఏం చేసింది తెలుసానా? ఇదే వ్యక్తి. ఫస్ట్ అయిపోయింది, అవును అయిపోయింది, 5 years కింద అయిపోయింది. ఇది వచ్చిందన్న తెరపైనకి. ఏంది? ఉల్లిగడ్డలు అమ్ముకుంటున్నాడని ఇదే వ్యక్తి టాపిక్. భలే సెట్ చేసిరు కానీ మీద బాగుంది ప్రేమ అందరికి. ఉల్లిగడ్డలు చేతులు పెట్టి ఆపిల్ పండ్లు చూపిస్తున్నావుగా. ఇగో ఇది ఎప్పుడు వచ్చింది? ఇది రీసెంట్గా వచ్చిందా? రీసెంట్గా ఒక 4 daysకి వెళ్ళి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మ్యాటర్ వచ్చేసింది. ఏం వచ్చేసింది అంటేనా, ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ మీకు చూపించాలి కాబట్టి కొంచెం లెంతీగా ఉంటుంది. రిలీజ్ అవుతే పార్ట్స్ కూడా రిలీజ్ అవ్వచ్చు. దీన్ని మీరు కంటిన్యూషన్గా చూస్తే సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఓకేనా? అంటే ఈ వ్యక్తికి, ఆ వ్యక్తి ఈ ఇన్స్టాగ్రామ్ వ్యక్తికి ఇక ఇట్లా అంటాడన్న. ఇదే వ్యక్తి ఇక్కడ ఎవరు కామెంట్ చేస్తలేడన్న. ఈ వ్యక్తి ఏం చేస్తుండే కన్నా ఫస్ట్, అవునా నిన్ను టార్గెట్ చేసిన వ్యక్తి, అవునా అయితే నవీన్ వాగులో కొట్టుకోపోలేడంటావారా? ఏమంటుండో ఇక్కడ ఎవరు పెట్టిండ్రు టాపిక్? ఇడ అదే వ్యక్తి. ఆయన్నే, అతనైడే. నేను మీరు ఐడి కొట్టుకోండి. ఓకే, నేను అందులో ఎవిడెన్స్ చూపిస్తా. ఓకే, వాగులో కొట్టుకోపోయిందంట. ఇప్పుడు ఆ పిల్లోడు లేడా? వాగులో కొట్టుకోపోయిందంటే అది ఇతనికి తెలుసా అంట. ఇతను ఫస్ట్ ఒక ఎలిగేషన్, 2 ఎలిగేషన్లు, 3, ఇది 4వది. ఓకే, ఇక్కడ కామెంట్ ఎవరు పెట్టిండ్రు? అదే వ్యక్తి పెట్టిండ్రు. ఓకే, ఒకసారి ఈ ఐడి కూడా చూపించే ప్రయత్నం చేస్తా. నవీన్ అబ్బాయి పేరు. అబ్బాయి వాగులో కొట్టుకోండి. ఎటు పోయిండు ఏమో, అది మీరు పెట్టిన వ్యక్తి మీద అడగాలన్న. ఆయన అడగాలంట. ఇది కూడా కరెక్టే. ఓకే, ఇప్పుడు వాళ్ళ మమ్మీ కదా ఈమె,
వాళ్ళ అమ్మ ఏమంటుంది? వాళ్ళ అమ్మ దగ్గరికి పోదామా ఒకసారి వీలైతే? నేను వెళ్ళానన్నా, మీరు వెళ్ళండి కానీ అంతే అంటావా? అది కూడా కదా. ఇక మనం ఒక రీల్స్ ఇచ్చిన వాళ్ళ అమ్మతో మాట్లాడిపించినాం. ఏమని మీరే మాట్లాడిపించారా? నేను వెళ్ళినా, అమ్మా నా మీద నేను ఇప్పుడు కూడా స్పందించాలనుకోలేదమ్మా. ఇప్పుడు ప్రజల లోపల నేను ఒక దొంగను చేసి ఇట్లా క్రియేట్ చేసి పెడుతున్నాడు, ఏంటో ఎవరున్నా నాకు తెలుసు. కాకపోతే నువ్వు నిర్భయంగా ఏమున్నా చెప్పేసి అమ్మా, ప్రజల లోపల ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది అని నేను ఒకటి చెప్పేసినాం. మనం వీడియో రిలీజ్ చేసినామన్నా, వాళ్ళ మీద ఏ ట్రోల్ చేయలేదు మనం. అప్పుడు ఏదైతే నరేందర్ అనే వ్యక్తి ట్రోల్ చేస్తున్నాడో, ఆ వ్యక్తి ట్రోల్ చేసే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, చాలా మంది ఉన్నారు ఇన్స్టాలా, నేను చూపెడతాను ఏమని పెట్టిండు. వాళ్ళ గ్రూప్లో ఫేక్ కింద కామెంట్ బాక్స్లో పెట్టండి ఫేక్ అని అందరూ అని వాళ్ళ గ్రూప్లో పెడుతుండ అన్న. అందరిని మోటివేషన్ చేస్తారు వీళ్ళు. ఈ మహేందర్ అనే వ్యక్తి, నరేందర్ అనే వ్యక్తి, నరేందరా ఏమని అందరు ఫేక్ అని పెట్టండి అని మోటివేషన్ చేస్తుండా? అవును. ఓకే, మీరు చూడండి అన్న. ఓకే, ఒకసారి చూడండి. ఓకే ఓకే, మహేందరా నరేందర్ అయిన పేరు? మహేందరా? అవును, నరేందర్. నరేందర్. ఓకే, ఇక్కడ చూడండి అన్న, ఇదే వ్యక్తి ఎలిగేషన్ చేసిండా, ఆ వ్యక్తి ఇక్కడ చూడండి అన్న, వానికుంది అయినేనైనా వైట్ షర్ట్. ఇంకోటి అన్న, మనకు ఎవరన్నా పర్సనల్గా అవి పక్కకు పెట్టుకోండి అన్న మీరు ఇట్లా. ఇప్పుడు మన గురించి ఎవరన్నా మనకు అరే నువ్వు ఏం చూసినావురా స్వామి గురించి అని ఎవరన్నా పెడతారు కదా, అప్పుడు ఏం చేస్తాడు ఎడకనా, ఇట్లా దౌర్జన్యం చేస్తాడు. అదే వ్యక్తి ఏమంటాడు? వేరే వాళ్ళు ఎవరు కాదు, చెప్పు ఏమంటాడు చెప్పు. హిందూ బంధువులు ఎవరు కాదు. అరే ఎట్లా కుద్దూస్ ఏంది ఉంది పేరు చూడండి, ఆయన్నే. పర్లే అన్న ఒకసారి మాట్లాడండి అని అడిగిండు అతను. ఎవరు ఈయన అడిగింది? ఆయన ఇన్స్టాగ్రామ్ అతను మనకు భలే దొరకబట్టినవి ఇవన్నీ తీసినా అన్న. ఓకే, పర్లేదు చెప్పు విషయం చెప్పు కుద్దూస్, ఏం కావాలి, వాయిస్ మెసేజ్ ఎందుకు అని మెసేజ్లో పెడతాడు, డిలీట్ చేస్తాడు అన్న. మళ్ళీ డిలీట్ చేస్తాడు దొరుకుంటా. ఓకే, అయితే రెండోది, నా ఇంట ఉన్న పక్క పిల్లలు ఉంటారు కదా అన్న, నా వద్ద పిల్లలు ఉంటాడు, చాలా మంది వచ్చిపోతుంటారు. దాంట్లో ఒకరిని టార్గెట్ చేస్తాడు, అరే నీకేం కావాలరా, మీ స్వామి గురించి ఇట్లా చెప్పరా అంటాడు. అంటే నీకేం కావాలంటే నేను అది ఇస్తా, మీ స్వామి గురించి నెగిటివ్ చెప్పు. ప్రూఫ్ అన్న. ఇతనికి ఆ వ్యక్తికి సంబంధం లేదు. అలావుద్దీన్ అని నా స్నేహితుడు అన్న, నా దగ్గర ముస్లిం అబ్బాయి. కొంచెము నేను ఊకే నా వద్దని ఉంటుంటే చెప్పిన పని చేసుకోపోరా అని చెప్పి తోలిచ్చిన. నువ్వు అతను కొట్లాడినరావు, మేము 1,00,000 కొట్లాడుకుంటాము. అతనికి మెసేజ్ చేసిండు, అలావుద్దీన్ ఎట్లున్నావు, ఎవరు చేసిండు? ఈయన నిన్ను టార్గెట్ చేసిన ఆయన. ఓకే, ఈయన నరేంద్ర అయినా నాకు తెలియదు. అతను ఒక రీల్ చేసిండు అంటే ఇతను వెంటనే షేర్ చేస్తాడు ఆ నెంబర్. ఎవరికి షేర్ చేస్తాడు? ఈయన నరేంద్ర. ఈ అన్న ఒక రీల్ చేస్తే ఈ అన్న మొత్తం షేర్ చేస్తాడు. ఇప్పుడు నేను టార్గెట్ చేసిన వ్యక్తి. ఓకే, ఆయన దాంతోనే ఉంది. నంబర్ బ్లర్ చేయండి. ఓకే, అది మీరు కొంచెం. ఓకే, ఇది గురు పౌర్ణమి రోజు కాళ్ళు మొక్కించుకున్నారు అని చెప్తున్నాను. నేను గురు పౌర్ణమి రోజు నేను ఏ భక్తులతోనే కాళ్ళు మొక్కించుకున్నానా, అక్కడ భగవంతుడు ఉన్నాడు, సాక్షాత్తు జగన్మాత ఉన్నది, శివయ్య ఉన్నాడు, ఉగ్ర నరసింహస్వామి ఉన్నాడు, వాళ్ళకి మొక్కిస్తా. నేను ఎందుకు మొక్కించుకుంటా? మరి మొక్కించుకున్నట్టుగా వీడియోలు వచ్చినాయి కదా, బరాబర్ వీడియోలు ఉన్నాయి. నా శిష్యులు అంటే నా వద్దది, నా మీద అభిమానం ఉన్నోళ్ళు ఉండొచ్చు, నా మీద ప్రేమతో గురువు అని మంచి చెప్పి ఉండొచ్చు. చాలా మంది పిల్లలు తాగి చెడు. మీరే భక్తులు, మీరెందుకు గురువు అవుతారు నాకు అర్థం కాదు. అది వాళ్ళకి అడగాలన్న, వాళ్ళు ప్రేమతోనే. వాళ్ళు ఎవరు ఉన్నారు ఈడ? మొత్తం మన పిల్లలే అన్న ఉండరు. ఈడ ఉన్నారా? ఉన్నారు. ఆ ఉన్నోళ్ళు జర ఆ కాళ్ళు మొక్కిన వాళ్ళు ఎవరెవరు వాళ్ళు సపరేట్ ఉండండి. వాళ్ళు ఎందుకు మొక్కినరు నాయన, మొక్కకుండి నాకు దేవునికి మొక్కుండి అన్న. 364 రోజులు మొక్కం మేము. ఈరోజు గురు పౌర్ణమి ఉన్నది, మా తల్లిదండ్రులకు మొక్కమని చెప్పిన మీరు. ఆల్రెడీ వాళ్ళు కాళ్ళు కడిగి తల్లిదండ్రులకు మొక్కి వచ్చిండ్రన్న. వచ్చిండ్రు, మేము బరాబర్ నీకు మొక్కాలనుకున్నామన్నా అన్నారు. ఎందుకురా నాకెందుకు మొక్తారు, వద్దు అని చెప్పిన. లేదని చెప్పిన. నేను స్నానానికి మీలుకోయినా, కిందికి వచ్చే లోపల పూలు వేసేసింది. సెటప్ మొత్తం సెట్ చేశారు. నాకు తెలియదు, నేను ఏదో పైసలు ఇచ్చి చెప్పించుకోవడానికి నాకేం అవసరం అన్న. అట్లా ఇడిచేడుతుంటే ఇవి అన్నిటి మీద మాట్లాడుతుంది. ఇట్లా ఇడిస్తే ఇంకా కొంతమంది వస్తారు కదా, స్వామి నెక్స్ట్ అట్లా చేసేడుతుంటే అమ్మవారిని ఎప్పుడో ఇది చేస్తుంటే కదన్న. అదే డిఫరెంట్ ఉంది, ఇంకా చాలా ఉంది చూపించేది. నెక్స్ట్ అయిపోయింది. మన పూర్వలన్న ఇంకొంది ఇక్కడ. మన పిల్లలు ఏం చేసిండ్రంటే దాన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నారన్న.
ఆ వీడియోని కాళ్ళు మొక్కించుకున్న వీడియో నీ కాళ్ళ మీద పువ్వులు వేసి మెడల్ వేసుకురా లేదన్న లేదా ఎందుకు వేయవు అట్లా ఏపీఓ నేను అస్సలు లేదన్న నా కాళ్ళ మీద పూలు వేసి మెడల్ వేసుకుని నేనే అక్కడ దేవుని మీదకి వెళ్ళి పూలు తీసి వాళ్ళ మెడల్ వేసిన ఓకే ఓకే అన్న ఇంకోటి ఇట చూడండి అన్న ఇది ఒక మ్యాటర్ ఇదే మ్యాటర్ అస్సలు లొల్లి కాకుండా అన్న ఇది మెయిన్ ఈ మ్యాటర్ గ్రూప్లో లేచి దీన్ని ట్రోల్ చేయమని చెప్పిండు అన్న ఎవరు ఇది ఈడ ఉన్న అదే వ్యక్తి ఇది ఇన్స్టాగ్రామ్ దేనా అదే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ దే ఫార్వర్డ్ ఒక్కరు ఈ మ్యాటర్ అలాగే ఈ వీడియోలు స్టేటస్ లో పెట్టుకోండి పెట్టండి ట్రోల్ చేయండి ఈడ కుల మతాలను రెచ్చగొట్టే విధంగా మీకు క్లియర్ కట్ గా అర్థమైపోతుంది పక్కకు పెట్టేసిండు అన్న ఇది ప్రతి ఒక్క గ్రూప్ లో షేర్ చేసిండు అన్న ఓకే అన్న ఇది అయిపోయింది అన్న ఇది మొత్తం అదే కదా ఇది అన్న ఇగో ఇక్కడ చూడు చూసుకున్నారా అన్న గ్రూప్లో షేర్ చేసింది ఇది ఓకే ఓకే నెక్స్ట్ ఎవిడెన్స్ ఇంకోటన్నా ఇది కూడా ఒక అక్కతోనే చెప్పించింది అన్న ఎవరు చెప్పించారు వాళ్ళే చేసి నాకు పంపించారు అనుకోవచ్చు కదా ఈయననే ఎందుకు చెప్పించిండని ఎట్లా అనుకోవాలి ఇంతకుముందు చూసినాయి మీరు మ్యాటర్ చూసిండ్రు కదన్న ఓకే దాన్ని బట్టి ఈమె కూడా చేసిందా ఈ అక్కను కూడా దీంట్లో లాగి రీల్స్ పెట్టేసింది అన్న ఓకే డన్ నెక్స్ట్ నా గురించి ఎవరైనా కామెంట్స్ ఏమైనా పెట్టిండ్రు అనుకున్నా ఇట్లా చేస్తాడంట కేసులో ఇరికిస్తాడంటనా నిన్ను బ్లాక్మెయిల్ చేస్తుండు కాబట్టి ఇరికిస్తాను బ్లాక్మెయిల్ చేస్తాను ఇక్కడ యాద్ ఉంచుకోండి అందరినీ కేసులో ఎస్సీ సామాజిక వర్గ అబ్బాయి వానికి చంపినారు మీ అందరికీ అందులో పెట్టిస్తా కేసులో ఎవడెవడు వీడియోలు చేశాడో కామెంట్ చేశాడో అన్ని రికార్డ్ అవుతున్నాయి ఇరికిస్తా అని పెట్టిండు ఎవరు ఈ అబ్బాయి ఇప్పుడు కాలువలో కొట్టుకోని అబ్బాయిని మీరు చంపేసిరా నాకు తెలియదు అన్నది అట్లా చెప్తున్నాడు ఈయన ఫస్ట్ ఇది చెప్పిండు చంపేసిండు అని చెప్పిండు తర్వాత ఇంత అంతకన్నా మునిపి ఏం పెట్టిండు కామెంట్లా అబ్బాయిని ఏం చేసిండ్రా అని పెట్టిండు అంతకన్నా మునిపి ఏం చేసి కాలువల కొట్టుకొని పోయిండని పెట్టాడు ఎవరు పెడుతున్నారు ఇవన్నీ ఇతను ఈ ఐడి నుంచే వస్తుంది ఈయన ఎవరనేది తెలియదు మీరు ఈ ఐడి ఓపెన్ చేసి చెక్ చేస్తాం మేము ఓకే ఒకటే వ్యక్తి కదా పక్కకు పెట్టేసిండు ఈ బెక్కం స్టోర్ ఏంటి మీది నేను పీర్లను చేస్తా అని చెప్పినా మీకు చాలా మంది పీర్లు తయారు చేస్తా అని చెప్పారు పీర్లు బెక్కం అంటే పీర్ల కాదు విలేజ్ పేరు అది నేను పీర్లు తయారు చేస్తుంటా పీర్ల ప్రాణ ప్రతిష్ఠ చేస్తుంటా అది కూడా ఉంది దగ్గర కడిగి పూజ చేసుకొని ప్రాణ ప్రతిష్ఠ చేసి తోలిస్తుంటానా ఓకే చాలా విలేజ్లకు వెళ్ళి నల్గొండ మహబూబ్ నగర్ ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఇది కర్ణాటక బార్డర్ కదా ఇక్కడికి వెళ్ళి యాదగిరి జిల్లా ఏదో వస్తుంది అందరు వస్తారు ఆ పీర్లు మనకు బిఫోర్ అంటే ఒక నక్షత్రం తిథి నక్షత్రం ముహూర్తంలో కడిగి పూజ చేసి పెట్టేస్తాం అందరు పీర్లు తీసుకొస్తుంటారు వెళ్తుంటారు ఓకే వాళ్ళు ఎట్లకెళ్ళి ఏం తీసుకొచ్చిండ్రో మనకు తెలియదు తెచ్చిన వాళ్ళు మనకు తెలియదు సడన్లీ ఏమైందంటే ఒక న్యూస్ వచ్చిందన్న ఏమంటే నువ్వు 15 వీడు పెట్టిన వీడియో తర్వాత చెప్తా మనకు పిఎస్కి వెళ్ళి ఫోన్ వచ్చింది ఏమని ఇప్పుడు మన దగ్గరికి పిల్లలు వస్తుంటారు వీళ్ళు నీకేమన్నా తెచ్చి ఇచ్చిండ్రా పీర్లు అని దొంగతనంగా తీసుకుని వచ్చి ఇచ్చిండ్రా ఓకే నువ్వు తీసుకున్నావా అని ఏడుకెళ్ళి ఫోన్ వచ్చింది పిఎస్కి వెళ్ళి వచ్చింది ఏపీఎస్ మనకు బెక్కం సైడ్ బెక్కం పిఎస్ నుంచి నువ్వు రావాలి పిఎస్కి అన్నారు నేను జర భయపడ్డానా ఎందుకంటే అరే ఎందరో వస్తుంటారు వ్యక్తుంటారు మనకు తెలియదు కడుక్కుంటాం వాడు ఏడికెళ్ళి ఎట్లా తెచ్చిన తెలియదు దాంట్లో ఏమైందంటే ఇప్పుడు బెక్కం వ్యక్తులు ఉన్నారు కదా ఇప్పుడు అన్న తమ్ముడు అన్నట్లు అందరు దేవునికి సవారెట్టలు మొత్తం కలిసి వెళ్తుంటారు వస్తుంటారు అన్న ఇవి అయిపోయింది ఫోన్ వచ్చింది నేను మా అడ్వకేట్ని తీసుకొని వస్తా సార్ నేను ఎవరినైనా చెప్పినాక అతను వెళ్ళిండ్రు అడిగినరు అక్కడ అయిపోయింది ఏం లేదని తెలిసిపోయింది ఏం లేదని తెలిసిపోయింది ఏమని అడిగారు నేను వెళ్ళగానే అక్కడ నేను వెళ్ళలేదు అడ్వకేట్ వెళ్ళలేదు వెళ్ళినాక ఏమైందంటే వే2 న్యూస్లో వచ్చిందన్న ఇది ఎవరు వీళ్ళు అసలు మన దగ్గరికి చాలా మంది వస్తుంటారని చెప్పిన కదా నా పిల్లల్ని నడిపించుకోనికి వీళ్ళు ఒక్కరు కాదు చాలా ఉమ్మడి జిల్లా మిగతా వాళ్ళేనా వస్తుంటారు వెళ్తుంటారు వీళ్ళు నీకు పరిచయం ఉన్నోళ్ళ నీ బ్యాచ్ నా బ్యాచ్ మీరు ఇదే తప్పు ఇదే మ్యాటర్ బ్యాచ్ అని అడిగితే తప్పు అవుతుంది అదే నేను చెప్తాను ఇప్పుడు మేము 2 విధాలుగా అడుగుతాం నీ దగ్గరికి వచ్చి కొనుక్కొని వెళ్ళే వాళ్ళు కస్టమర్లు లేదు నీకు నీ పక్క నుండి చేసేవాళ్ళు నీ బ్యాచ్ అవుతారు నేను కొనుక్కొని అంటే నేను దేవుళ్ళని నమ్మనన్నా దేవుళ్ళు ఏదైతే ఉంటాయో వాటికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తా అసలు వీళ్ళు ఎవరు నా దగ్గరికి వచ్చిపోయేటోళ్ళు దేని గురించి వస్తారు నీ దగ్గరికి అదే దేవుళ్ళ గురించి వస్తారు దేవుళ్ళని కడుగుపించుకొని వస్తారు ఓకే ఏమైంది తర్వాత ఇది మ్యాటర్ చదవండి మీరు ఒక్కసారి అది
ఎస్పీ సార్ స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. ఉమ్, చిన్నంబావి పీర్ల సావిల్లో జరిగిన దొంగతనాన్ని వనపర్తి జిల్లా పోలీసులు ఛేదించారు. ఉమ్, ఇచ్చిండ్రానా? ఉమ్, బెక్కం గ్రామానికి చెందిన షామీర్ పాషా, వీళ్ళందరి పేరు చెప్పేసింది. ఉమ్. వాళ్ళ దగ్గర బైక్ అది స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి అందులో మీ హస్తం ఉందని చెప్పిరా లేదని చెప్పి లేదని చెప్పింది. లేదని చెప్పి స్టేట్మెంట్ ఉందన్న. ఉందా? స్టేట్మెంట్ సూపర్. మీ హస్తం లేదు, వీళ్ళెవరో తెలియదు. ఇది వేటి న్యూస్లో వచ్చేసింది. ఉమ్, నేనేం చేసిన అంటే మళ్ళీ తెల్లారి కదన్న, ఉమ్, తెల్లారింది. ఉమ్. వాడు అంటాడు నువ్వు ముందస్తు బెయిల్ ఎందుకు తీసుకున్నావా అంటాడు. ఎవరిని? నాకు అడిగిండు ఇన్స్టాగ్రామ్లో. ఎవరు? ఈ నీ పడని వ్యక్తి? పడని వ్యక్తి అడుగుపిచ్చిండు. అడ్వకేట్ కదన్న, ఆ. అడుగుపిచ్చిండు. ఎవరితోని? మీ అడ్వకేట్తోనా? లే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్తో ఎవరైనా? నరేందర్తోనే అడుగుపిచ్చిండు. నరేంద్ర ఎవడు? ఇప్పుడు ట్రోల్స్ చేస్తలేడా అన్న? బుచ్చడు మంది చేస్తారు నేను ట్రోల్స్. ఒక్కడే ఇప్పుడు ఫోటో చూపెట్టలేనా? ఈ వ్యక్తి అన్న, ఆహా, ఈయన ఈయన ఆ, ఆ. ఈ అన్నతో అడుగుపిచ్చిండు. ఓహో, ఈయన టచ్లో ఉంటాడా? ఈ అన్న అతను ఒక్కడే కదా ఉమ్, ఉమ్, ఉమ్. అడుగుపిచ్చిండు. ఏమని? ఈడ వెయిట్ ముందస్తు బెయిల్ ఎందుకు తీసుకున్నావు? తీసుకున్నావు రా. నువ్వు తీసుకున్నావు బెయిల్ మరి? నువ్వు తీసుకున్నా అని చెప్తున్నా కదన్న. దేనికి? ఇందుకు ఇదే వ్యక్తి. ఆహా. ఏ వ్యక్తి? ఇదే వ్యక్తి. ఆడ ఇంకోటి న్యూస్ చేయండి అన్న, అది వేటివ్ న్యూస్లో వచ్చింది తీయండి. ఉమ్, నేను ప్రెస్ నోట్ కూడా మీకు చూపెడతాను. ఉమ్, ఉమ్, ఇక్కడ ఏమున్నది, ఇక్కడ ఏం రాసిండు ఇదే వ్యక్తి. ఉమ్, ఇప్పుడు పిల్లగాడు పోయింది, అన్నీ పోయింది. ఉమ్, ఇప్పుడు తెర మీదకి ఇది రాసిండు. ఉమ్, కోస్గి గ్రామానికి చెందిన మౌలాలి స్వామి అనే యువకుడు ఉమ్, ఎంతో మంది మోసాలకు పాల్పడుతూ గ్యాంగ్ అరాచకాలు, ఉమ్, గుప్త నిధుల కోసం వెళ్ళి వనపర్తి జిల్లా చిన్నంబాయి బెక్కం పీర్ల సావిల్లో జరిగిన గుప్త నిధులు తవ్వినానంట. నేను పీర్ల మసీద్ తవ్వినానంట. మీరు ఇక్కడ వింటున్నారా నా? జరిగిన గుప్త నిధుల తవ్వకంలో గురించి వనపర్తి జిల్లా పోలీసులకు మౌలాలి అనుచరులు 4 పట్టుబడ్డారు. రావులపల్లి గ్రామానికి చెందిన ఇంకా 3 ఉన్నట్లు అనుమానం. ఇంకా 3 ఉన్నట్టు. ఎవరు రాసిండ్రు? ఈయన మార్పింగ్ ఎవరైతే చేసిండు. నేను టార్గెట్ చేసిన వ్యక్తి. ఇక్కడ పేరు ఆహాహాహా. ఇది ఇట్లా వచ్చింది అని ఇది గ్రూప్లలో షేర్ చేసిండు, మార్పింగ్ చేసి. మార్పింగ్ చేసి ప్రతి ఒక్క ఊర్లుల్లా అసలు వేటివ్ ర్యాప్లో వచ్చింది ఇది మ్యాటర్. ఇది వచ్చిందాడే నా కాళ్ళు చేతులు చల్లగా అయిపోయింది. ఎందుకు? వీడు ఇట్లా క్రియేట్ చేసిండని చెప్పి వీడు ఏ దాంట్లోనైనా ఇరకబెట్టగలుగుతాడు నన్ను. ఏంది ఇరకబెట్టగలుగుతాడు? ఏ దాంట్లోనైనా ఇరకబెట్టగలుగుతాడు అని చెప్పి నేను ముందస్తు బెయిల్ పోయినా. యాక్చువల్గా చూస్తే అందుట్లో ఎస్పీ సార్ స్టేట్మెంట్ ఏమని ఇచ్చిందంటే తను మౌలాలి స్వామి తన గురువు లాగా కావడానికి, ఫేమస్ కావడానికి చేసిండు అని చెప్పి ఎస్పీ సార్ మొత్తం స్టేట్మెంట్ ఉంది నా దగ్గర. దాన్ని తను ఇట్లా వాడుకున్నాడన్న. ఓకే, పైసలు పైసలు బ్లాక్మెయిలింగ్. ఇప్పుడు ఇంతకన్నా మునుపు ఏం చేసింది తెలుసానా? అప్పుడు కూడా నాకు అతను హైదరాబాద్ వెళ్తున్నాడు, నేను ఇక్కడ వెళ్తున్నా, వెంటనే వచ్చేసిండు, ఆపేసిండు. ఎవరు? ఈ నిన్ను బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తి నాకు 8 లక్షలు కావాలని అడిగిండు అన్న. 8 లక్షలు కావాలి. ఈ నిన్ను బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తి? అవును. దేనికి 8 లక్షలు? ఏం తప్పు చేసినావని? చూడు నిన్ను ఎట్లా లేపుతా చూడరా, నిన్ను తొక్కిడుస్తా. 8 లక్షలు ఇవ్వకపోతే? అర్థమైందా అన్న? ఉందా? ఎవిడెన్స్ ఉందా? అది ఎప్పుడైనా ఫోన్లో అడగలేడన్నా. ఇంత క్రియేట్ చేసిండు వాడు, ఫోన్లో మాట్లాడి అడుగుతాడా అన్న ఆ వ్యక్తి? ఎవిడెన్స్ ఉండాలి కదా మరి. అన్నాడని నమ్మకం ఉంది, నువ్వే క్రియేట్ చేస్తున్నావు. ఇవి అన్నీ నమ్ముతారు, క్రియేట్ చేసినవి. ఇవి ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి నమ్ముతారు. నేను నా ధర్మ సాక్షిగా చెప్తున్నా. నన్ను అడిగిండన్న. నేను ఒక దేవునికి నడిచే భక్తుని. నేను ఎప్పుడు జూట ఆడానన్న. ఒక ఇన్ని దానికి ఏమైంది? 8 లక్షలు అడిగితే ఏమన్నావు? నేను ఎందుకు ఇస్తాను ఆయన? నా వద్ద లేవు. నా వద్ద లేవు. లేవా? ఏంది లేవా? 8 లక్షలు అడిగితే ఇయ్యవా? నన్ను ఇయ్యవా కొడుక? ఓహో, నిన్ను నేను చూసుకుంటారా? నీవు నా నుంచి తప్పించుకోలేవురా? నా వద్ద చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు నా ఎంట. అన్న ఏం చేస్తావురా? మీ పిల్లల్ని తోలుకొని వస్తావు. నేను 200 మందిని తీసుకొని నీ మీద దాడి చేస్తా. ఏంది? నీ మీద? నా మీద 200 మందిని తెచ్చి నీ మీద దాడి చేస్తాను. దాడి చేస్తా. అవి ఏమన్నా ఎవిడెన్స్ ఉన్నాయా? లేదు, చెప్పలేడన్నా. ఎట్లా? ఎవరితో అన్నాడు ఈ మాటలు? నాకే అన్నాడన్నా. డైరెక్ట్ గా కలిసి మన మన్నె కూడా ఉంటుందా, అక్కడ జాంపండ్లు అమ్ముతారు. మన్నెగూడెం దగ్గర. నేను ఆడ ఆగి జాంపండ్లు తీసుకుంటున్నా. అతను అపాచి బండి మీద వచ్చిండు. సడన్లీ బచ్చి ముందలు తెచ్చేట వరకు నా గుండె ఆగిపోయింది. ఇతను ఎందుకు వచ్చిండు అని. ఎట్లుంటుందన్నా? నీకు చెప్తే అర్థమైతలేదురా. 8 లక్షలు ఏమంటే ఇస్తలేవు. నిన్ను ఎట్లా చేయాలనో నేను అట్లా చేసిన దగ్గర ఇడవను. ఇక్కడ నేను ఏమంటా ఉన్నా అన్నా,
మీరు అంటే మిమ్మల్ని టార్గెట్ చేసిండని ఆయన మీద ఎలిగేషన్ చేస్తున్నారా, లేదంటే మీరు చెప్పేది అబద్ధం అని అయితే నేను అన్న. ఈడ ఏంది ఈడ చదవండి మీరు ఒకసారి, ఉన్న మ్యాటర్ ఏంది, గుప్త నిధులు తీసింది ఇట్లా. అవును, ఇవన్నీ ఉన్నాయి, ఇవి ఎవిడెన్స్ ఉన్నాయి, ఇవి నేను నమ్ముతా. నీకు తెలివి ఉన్నది, మీరు ఒక న్యాయవాది స్థానంలో ఉన్నారు, మీరు నిష్పక్షపాతంగా ఉండాలి, 100% అది అందరి దిక్కు న్యాయం చేయాలి. అవును, రేపటి నాటికి నేను కష్టం వచ్చి మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా న్యాయం ప్రకారం వెళ్ళాలి. అవును, అలాంటిది మీరే ఈ రోజు దినంలో బ్లాక్ మెయిలింగ్ చేస్తా ఉన్నారు, ఇట్లా సృష్టించారు. ఉన్నది ఒకటి, మీరు రాసింది ఒకటి. 15 రోజులు పోయినావంటే నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మ్యారేజ్ అయిందా మీకు? 3 కొడుకులు ఉండ్రు నాకు. ఓకే ఓకే, నాకు చిన్న చిన్న పిల్లలు ఉండ్రు. ఎవరన్నా వచ్చి దాడి చేస్తే, మా తండ్రులు చిన్నగా ఉన్నప్పటి నుంచి 50 ఏళ్ళ నుంచి కష్టపడ్డాడు, వృద్ధి ఉన్నాడు. నేను బట్టలు ఇప్పి కొడతారంట మరి, అది అదే కదా వార్నింగ్ ఇస్తా ఉన్నారు. అదే అన్నాడనా, 200 మందితో తీసుకొని దాడి చేస్తా, బట్టలు ఇప్పి కొడతా, నన్ను చెప్పులు మెడలేసి కొడతాడంట. చెప్పులు మెడకేసి కొడతాను. ఎందుకు? 8 లక్షలు ఇవ్వలేదు కాబట్టి. అవి సాక్ష్యాలు, వీడికి ఎన్ని సాక్ష్యాలు అయినా మనకు? అవును, చాలా ఉన్నాయి. అయిపోయింది కదన్నా. ప్రతి ఒక్క గ్రూప్లలో, విలేజ్లలో అన్న, ప్రెస్ గ్రూప్లలో అన్న, ఆర్టీవీ, టీఆర్ టీవీలలో షేర్ చేసుకోమన్నా. టీఆర్టీవీ 9 ఈ విషయాన్ని షేర్ చేసింది మీ గురించి చేయాలని. ఇంట్లో మీరు లేరు కదా, ఇంట్లో ఎవరో వేరే వాళ్ళు ఉన్నారు, మీరు లేరుగా. మీరు వేరే వాళ్ళు నా దగ్గరికి వచ్చిపోతున్నారు కదన్న. నీ దగ్గరికి వచ్చిపోతారు కాబట్టి మీకు సంబంధం ఉందని. ఓకే ఓకే, నెక్స్ట్. ఈరోజు నరేందర్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ ఉంది కదన్నా, నరేందర్, అతను ఇట్లా పెట్టిండన్నా. ఈరోజు పెట్టిండ నీకు? నాకు కాదు, ఒక పిల్లగానికి పెట్టిండన్న. మన గురించి రీల్ తీసిండు కదా, రీల్ తీసిన పిల్లగానికి. ఎవరు రీల్ చేసారు మీ గురించి? ఎవరో పిల్ల అంటే వాళ్ళు ఏం చేసింది తెలుసా అన్న, దీంట్లో ఇంకో లాజిక్లో దొరికిపోయిన అన్న వాళ్ళు. మళ్ళీ మిట్టనంది మళ్ళా సేమ్ ఒక పిల్లగాడు ఉంటాడన్న, నాగేష్ అని. ఇప్పుడు మీరు వాళ్ళ చిన్నమ్మ కొడుకు పెద్దమ్మ కొడుకు లేదో ఉన్నారు, ఆ పిల్లగాడు వచ్చిండు, ఆ పిల్లగాడికి దేవుడు వచ్చిండు. ఆ వీడియోని కట్ చేసి నవీన్ అని చూపెడుతున్నాడు దాన్ని అన్న. ఆ వ్యక్తిని కట్ చేసి మీకు వీడియో చూపెడతాను నేను. ఈడ ఇట్లా రాసిండు, మంచిగా చెప్తున్నా వినండి. ఎవరు ఈయన పెట్టింది? ఎవరు? నరేందరా? తెర ముందు ఉన్న వ్యక్తి నరేందర్ రెడ్డి. నరేందర్, మంచిగా చెప్తున్నా వినండి, మీ మిషన్ ని పక్కన పెట్టిన. ఏంది, నా ఇజ్జత్ తీసినావు, అయిపోయింది కదా, అందుకే పక్కన పెట్టిన. మీ విషయాన్ని పక్కన పెట్టిన. ఇంకో మిషన్ స్టార్ట్ చేసిన. ఇంకో విషయాన్ని స్టార్ట్ చేసిన. ఇంకో మిషన్. మిషన్ అంటే వాళ్ళ భాష, కోడ్ భాష. ఇంకో మిషన్ ని స్టార్ట్ చేసిన. సైలెంట్ గా ఉండండి, ప్రూఫ్స్ కావాలి అంటే ఇంకోసారి మమ్మల్ని గెలికి చూడు. అర్థమైందన్న? గెలికి చూడు, లీగల్గా పోలీస్ స్టేషన్లో పెడతాం. అసలు మీకు తెలియదు నేను ఎవరో, అసలు మీకు తెలియదు నేను ఎవరినో అని, నేను ఏంటో మీకు తెలిస్తే బిస్తారే సదురుకొని పోతారు. రౌడీయా ఏంది? ఏమన్నా ఓకే నా ఓకేనా? మీరు సైలెంట్ అండ్ సైలెంట్ అవ్వండి. నేను సైలెంట్ అవుతా, మీరు సైలెంట్ అవ్వండి. ఓకే, ఇంకోసారి మిషన్ స్టార్ట్ చేసిన. ఏది, ఇంకో మిషన్ స్టార్ట్ చేసిన. ఓకే, అయిపోయిందా? బాగున్నాయి, బాగానే ప్లాన్ చేసినావు నువ్వు కూడా. నేను ప్లాన్ చేసినట్లు పడుతుందా? ఇవన్నీ బాగానే తీసి పెట్టుకున్నావు అంటున్నా. నేనే ఇప్పుడు పిఎస్ పోయేటోడు ఉన్నానా? పిఎస్ పోదామని ఇవన్నీ తీసుకొని రెడీ ఉన్నారా మీరు? ఆ గ్యాప్ లో మేము ఎదురైనామా? పిఎస్కి వెళ్దామని నేను ఫిక్స్ అయినా. ఏం భయపడ్డా తెలుసా అన్న, నేను పిఎస్కి వెళ్ళాలంటే కోర్టులో పెట్టుకున్నాలి. అతను అంటే ఇంకోటనా, ఇవి అయిపోయినాక సబ్జెక్ట్ మాట్లాడు. ఇంకో వార్నింగ్ ఇచ్చినా, అతను న్యాయవాది అంట. ఎవరు? ఆ వ్యక్తి అంటే నువ్వు ఒక్క మాట చెప్పిన న్యాయవాదుల మీద ఇది చేసినావు అని చెప్పి ఇది ఇట్లా లేపి నిన్ను జైలు లేపిస్తా అంటాడు. ఇటు సైడ్ ఉసగొల్పి నీ మీద జైలు లేపిస్తా ఇట్లా అన్నావని. నువ్వు స్టేషన్కి ఏమని పోతావురా అంటాడు. ఓకే, మీరు దయచేసి ఇన్ని క్రియేట్ చేసినోడు ఇంకెన్ని క్రియేట్ చేయగలుగుతాడు? అర్థమవుతుంది. ఇవన్నీ ఎవిడెన్సే కదా, వీటికి సమాధానం ఉండాలి కదా. ఈ వాయిస్ మెసేజ్ ఎవరు పెట్టారు? నరేందర్ రెడ్డి. నరేందర్ ఏమని పెట్టాడు మీకు? నాకు పెట్టలేడన్న. ఇది ఎవరికి పెట్టిండు? ఒక ఫేస్బుక్ స్టార్ అనే వ్యక్తికి పెట్టిండు. ఫేస్బుక్ స్టార్ ఇట్లా కటింగ్ చేసుకొని ఉంటాడు పిల్లోడు, ముస్లిం. అతను మాట్లాడింది ఇంకోటి దొరికిపోయింది అన్న. ఇంకో ప్రూఫ్ ఉంది మన దగ్గర. ఆడియోలు ఉన్నాయా మీ దగ్గర? ఒక ఆడియో ఉంది, ఫేస్బుక్ స్టార్ తో మాట్లాడింది ఉన్నది. ఏమని? ఇన్ని చెప్తున్నాడు, నా వద్ద ప్రూఫ్ ఉన్నది, అది ఉన్నది అంటున్నాడు కదా. ఎవరు? మౌలాల్ సామ్యా? ఈ నరేందర్ అనే వ్యక్తి. మీకు ఒక ఖతర్నాక్ రికార్డింగ్ వినిపిస్తానా? నేను ఒకటే దేవుని మొక్కనని చెప్పాను కదా. ఎవరైనా నరేందర్ రెడ్డి మాట్లాడుతున్నాను.
నేను పట్టిగానే శివభక్తుని, నేను శివ సంతకు చెందిన. ఓకే, ఇప్పుడు ఆయనకు ఎవరు వస్తారు? ఎవరికి? మౌలాలి స్వామి అంటే ఆయనకు. మూలాల స్వామి అంటే దేవుడు వస్తాడు కదన్నా. ఇప్పుడు స్వామి కాబట్టి అదే దేవుడు అని, ఏ దేవుడు అన్నా? నేను అదే అడుగుతున్నా, నాకు క్లారిటీ ఇవ్వాలి కదా. దేవుడు అంటే ఏ దేవుడు? ఇప్పుడు మూలాల స్వామి అంటే కదా నా పేరు, నువ్వు విన్నావా? మూలాల స్వామి అంటే అన్న, నువ్వు ఒక్కసారి మూలాల స్వామి గురించి ఏమైనా ఎప్పుడైనా కొట్టి చూసావా అన్న? ఇప్పుడు ఒక్క నిమిషం అన్న. అన్న మీ దేవుడు గొప్ప అన్న, మీ దేవుడే గొప్పడు అంటున్నారు కదన్న. ఇప్పుడు మీ దేవుడే గొప్పడు అంటున్నాడు, మేము కాదని చెప్పట్లేదు. ఇప్పుడు దేవుడు అనేతోడు భారతదేశంలో ఇండియాలో పుట్టినాక అన్ని కులాలు ఒకటే అన్న, ఓకేనా? అన్ని కులాలే. నువ్వు ఎవరో నవీన్ గురించి వాయన అని అనుకుండా వీణను పట్టుకొని వీళ్ళెందుకు మాటలు మాట్లాడతారన్న? సరే, ఇప్పుడు నవీన్ వాళ్ళ అమ్మతో చెప్పించింది కదా, నవీన్ వాళ్ళ అమ్మతో చెప్పించింది కదా. అన్న నాకు ఇవన్నీ వాళ్ళకి చెప్పొద్దు అన్న. నువ్వు నవీన్ గురించి ఇవన్నీ నాకు సంబంధం లేదన్నా. నువ్వు ఒక మాట అన్నావు, మేము ఎప్పుడన్నా ఏ దాని గురించి నేను చెప్పానా? మూలాల స్వామి దొంగ స్వామి అన్నావు. ఆయనకు నాకు మూలాల స్వామి వస్తాడు, ఆయనకి ఎవరు నాకు సంబంధం లేదు. నీకు ఈ వీడియోలో నాకు ఉంది కాబట్టి నేను చెప్తున్నాను అంతేగాని, లేదంటే నేను ఎప్పుడన్నా నీకు మెసేజ్ చేశానన్నా? సరే సరే అన్న. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఒక హిందువును మాట్లాడతాను, ముస్లిమ్స్ అన్ని కులాలకు అన్నా. ఇప్పుడు మనం చచ్చిపోయినాక ఒకటే గుంతలే కదన్నా బూడ్చేది, సపరేట్ కులాలు ఉండవు కదన్నా. ఎందుకంటే నువ్వు హిందువుల కోసం పోరాడుతున్నావు. ఒక వ్యక్తి పెట్టాడు కాబట్టి ఎవరు పెట్టారో ఎవరు తప్పు ఉందో నాకు తెలియదు. ఆయన వీడియో కూడా నేను చూశాను. ఆయన అన్నాడు, ఆ స్వామి గురించి అన్నాడు తప్పుగా, మీరేంద్ర కాలు మొక్కుతున్నారు. ఆ తప్ప ఆ మాట అన్నందుకు నేను కాదని చెప్పట్లేదు. హలో, సరే సరే అన్న, అయితే నేను ఎల్లుండి వస్తున్నాను. ఎల్లుండి వచ్చి మాట్లాడి దాన్ని కంప్లీట్ చేసేద్దాం ఇష్యూని. కంప్లీట్ కాదన్నా, ఎందుకంటే ఒక లైఫ్ ఇంపార్టెంట్ కదన్నా. ఎందుకంటే స్వాముల గురించి కాబట్టి మేము చెప్తున్నాం, లేదంటే నాకేం రాదన్నా చెప్తున్నా కదా. ఎందుకంటే అయిపోయింది మ్యాటర్ అయిపోయింది. ఇప్పుడు నవీన్ గురించి వీడియో వచ్చింది, వాళ్ళ అమ్మనే అయిపోయింది సొంతంగా. మ్యాటర్ అయిపోయింది, లొల్లి ఎందుకు అయిపోయింది ముచ్చట. లొల్లి కాదన్నా, మీరేమంటున్నారంటే దాంట్లో ఏముందంటే మళ్ళీ ఇప్పుడు మీరు ఈ వీడియోస్ రిపీట్ చేస్తున్నారు కదా, వీడియోస్ మళ్ళీ పెడుతున్నారు కదా, దానికోసం మేము చెప్పేది. నేను వీడియో ఎడబెట్టిన పెట్టలే ఇప్పుడు, అది ఇన్స్టాలో ఉంది అన్న. ఎందుకంటే ఇప్పుడు మీ వీడియోస్ కొన్ని లక్షల మంది చూస్తారు అన్న. మొన్నటి వీడియోలు నేను ఈ రోజు ఇంకా వీడియో చేద్దాం వాళ్ళ లోపే నవీన్ వాళ్ళ అమ్మ చెప్పింది. సరే ఒక నిమిషం నేను చెప్పేది నాన్న, ఎందుకంటే నీ వీడియోస్ కూడా వీడియోలు బంద్ చేస్తున్నా. ఇగో చెప్పండి, నేను వాళ్ళ అమ్మ చెప్పింది నా పోరాటం మొత్తం నవీన్ గురించి, వాళ్ళ అమ్మ డైరెక్ట్ చెప్పింది. ఇంకా నాకు అవసరం లేదు, ఇంకా మీ మౌలాలి స్వామి కూడా చెప్పుకోండి అన్న. నేను చెప్పేది కాదనన్న, నేనేమంటున్నానంటే ఇప్పుడు నీ వీడియో చూసి కొంతమంది ఇంకా రియాక్షన్ అవుతున్నారన్న. నువ్వు వీడియోస్ తీయకుంటే ఎవరు రియాక్షన్ అవుతారు నా చెప్పు? ఇప్పుడు నీకంటూ ఫ్యాన్స్ ఉంటారు, నీ హిందూ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు రియాక్షన్ అవుతున్నారు చాలా మంది. ఏం చేయమంటా అన్న? అదే, ఎందుకంటే ఒక వీడియో తీసి పెడితే ఇంకా బాగుంటుంది కదన్నా. ఎందుకంటే నువ్వు ఇప్పుడు నీ ఫ్యాన్స్ కింద కామెంట్స్ చూసావా, అంతా మీ హిందువులే పెడుతున్నారు. ఒకసారి ఆలోచించుకున్నా. మీరు హిందువు కాదా అన్న? అన్న నేను ముస్లిమ్స్ హిందువులు అన్నీ ఒకటే కులాలన్నా. నేను ఎప్పుడు దేశం కోసమే పోరాడతాను. సరేలే అన్న, ఓకేనా? ఎందుకంటే ఒకసారి ఆలోచించుకున్నా, ఒక వ్యక్తి గురించి దీనికి మ్యాటరే తెలియదు. ఎవరు ఎంటుంది నడిపించినంట ఇప్పుడన్నా ఒప్పుకున్నాడా లేదన్న? తన నోటి నుంచి ఒప్పుకున్నాడు కదా. నాకు లేదన్నా, కులమత భేదం లేదన్నా. నేను భారతదేశంలో ఉన్నానా. ఓకే, ఇక్కడ మేజర్గా ఇదంతా మీ ఇద్దరు పర్సనల్ కూడా కాస్త కుల మతాల ఒకటి ఫస్ట్ పెడుతున్నారు అనుకోవచ్చు. ఫస్ట్ ఏమైంది చూసిండా మీరు? కొడుకు అన్నాడా? అవును. అది పక్కకు పెడితే ఎవరెవరిని ఎట్లా నా మీద ఎట్లా టార్గెట్ చేసిండు, స్టెప్ బై వన్ స్టెప్ ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి నన్ను నువ్వు టార్గెట్ చేస్తున్నావు. నన్ను ఏ దాంట్లో నన్ను ఒక దాంట్లో ఇరకబెట్టాలనుకుంటున్నావు. 8 లక్షలు ఇస్తే ఇరకబెట్టకపోనేమో. మళ్ళా ఇప్పుడు 8 ఇస్తా అన్నా. నేను ఏం చేసుకొని ఇవ్వాలి? ఇల్లు అమ్ముకుందునా? నువ్వు ఇక్కడ దందా చేస్తున్నావు అంటగా. దందా నాన్న ఇది? నేను దందా చేస్తే నేను ఇట్లా ఎందుకుంటానా? దందా చేస్తున్నావు అని ఆ దందాలో నేను కూడా పాల్గొంటాను అడిగాను అనుకోవచ్చా? ఏమో అన్నా, మరి నా దగ్గర వాళ్ళు నేను ఎవరిని ఒక్కరికి బందా చేస్తా అని నేను రూపాయి తీసుకో. ఓపెన్ స్టేట్మెంట్ అన్న ఇది. ఒకరికి మీరు జస్ట్ ఇక్కడ దేవునికి జస్ట్ క్లీన్ చేస్తారు, ఇక్కడ సేవ చేస్తారు. నేను అన్ని చెప్తానా, అంతే తప్ప మీకు మంత్రాలు రావు, ఏది రాదు. మీకు ప్రతిదీ చెప్తాను నేను. నేను బీజాక్షరాలతోన దేవునికి నడిచే గుర్రాలకు కడియాలు వేస్తాను. గుర్రాలకు ఏం తగలకుండా మా పెద్దల నుంచి వచ్చిన మా గురువులు ఇచ్చినవి. కానీ ఎంత తీసుకుంటారు అది వేస్తే?
నేను ఒక 2300 మంది గుర్రాలకు వేసింట మీరు ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వండి. మౌలా గుర్రాలు అంటే రియల్ గుర్రాలక కాదు, దేవునికి నడిచేటి వ్యక్తులని మేము మా గుర్రాలు అంటారా మీ భాషలో? పీర్ల దాంట్లో గుర్రాలు ఎంత తీసుకుంటారు అది వేస్తే? ₹1 తీసుకున్నాను. ఎవరి దగ్గర ₹1 తీసుకోరు. తీసుకున్నాను నేను మొత్తం చెప్తా. ₹1 తీసుకున్నాను. ఆ బీజాక్షరాలు వాళ్ళకే రాసిస్తా. ఏంది వాళ్ళకే రాసిస్తా. నేను వెండి కడియం చెప్పిస్తా, నాకు పైసలు ఏంటి 10,000 అని నేను తిన్నాను, రాసిస్తా. ఏమని కడియం చేయించుకొని రాండబ్బా, నేను సిద్ధి చేస్తా ఇస్తా అంట. నేను సిద్ధి చేసి ఇచ్చినాక దేవునికి నడిచినోడు, దేవుని మీద ప్రేమ ఉంటే 100 పెడతా. వందలలో పెడతారా, 1000లలో పెడతారా, లక్షలలో పెడతారా? లక్షలలో రిలేషన్ రానా లక్షలలో. ఇప్పుడున్న నీకున్న ఫాలోయింగ్ లా నీకు అగెస్ట్ పేమెంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు ఎంత ఇచ్చారు? ఈ ఒక చైర్ ఇచ్చిండ్రు అగెస్ట్ ఇదే పైసలు ఇవ్వలే. ఓకే, చైర్ ఇచ్చిండ్రు. మా చెల్లెలు వ్యక్తి పెళ్లికి ఒక వ్యక్తి సాయం చేసిండి. ఎంత? ₹1,00,000 సాయం చేసిండి అన్న. మీ చెల్లె పెళ్ళికి నసీర్ అన్న అని ఉండే ముస్లిం అతని చనిపోయింది. అంటే ఈ స్వాముల దాంట్లో కాదు, నా మీద ప్రేమతో కొడుకని. ఓకే, అన్న ఇచ్చిండే. అన్న చాలా మంచి వ్యక్తి ఉండే. చనిపోయిండు. ఆయన ఉన్న దినాలు ఇతను మనల్ని గెలకలేరు కోస్గిలా. ఆయన లేడు, మళ్ళీ నేను అటాక్ చేసి మరి ఏం చెప్పాలనుకుంటున్నావు ఇక్కడ? ఇంత అంటే మీరు చెప్పే విధానం ఒకలా ఉంది. నేను ప్రజలకు ఒకటే చెప్పాలనుకుంటున్నా, నేను ఒకటే తెలియజేయాలనుకుంటున్నా. నాకు అన్ని మతాలు, అన్ని కులాలు, అందరి దేవుళ్ళు నాకు సమానమే. నేను గౌరవిస్తాను, నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను పూజిస్తాను, నా ధర్మాన్ని ఆచరిస్తాను, పరధర్మాన్ని కూడా ఆచరిస్తాను. ప్రతి ఒక్కరిని గౌరవిస్తాను, పుక్తాను, గుడికి వెళ్తాను, మసీద్కి వెళ్తాను, ఖురాన్ చదువుతాను, భగవద్గీత చదువుతాను. ఇట్లా ముఖ్యంగా తెడిచి ఇట్లా ముఖ్యంగా పెట్టుకుంటా నేను. ఇది నా పర్సనల్. నేను హిందూ దేవుళ్ళకు మొక్కుతా అని ఏ నాడు నేను ఒక్క వీడియోలో అన్నా పెట్టినానా? ఇప్పుడు మీరు వాళ్ళన్న ప్రతి మాటకు మీరు రెడీ ఉన్నారా, కట్టుబడి ఉన్నారా? ఇప్పుడు మీరు అదేదో లోపటేదో పెడతారు తాయిత లాంటిది అనే దానికి ఒక నిమిషం. ఇంకోటి, నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని అన్నారు, వాళ్ళేమో డబ్బులు లక్షలు తీసుకుంటారని వాళ్ళు అన్నారు. ఇవన్నిట్లకు మీరు కట్టుబడి ఉన్నారా? రేపు పొద్దున ప్రతిదానికి రెడీయా? ప్రతిదానికి నేను రెడీ. ఓకే, ఇంకోటి, ఇన్ని క్రియేట్ చేసినావు, నువ్వు ఇంకెన్ని క్రియేట్ చేయగలుగుతావు? ఏం చెప్దాం అనుకుంటున్నావు ఆయనకి? ఇప్పుడు ఇన్ని క్రియేట్ చేసిండు అన్న, ఇన్ని క్రియేట్ చేసిండు. ఓపెన్గా తను ఫేక్ న్యూస్లో వాట్సాప్లలో ఇన్స్టాగ్రామ్లలో స్ప్రెడ్ చేసిండు. చూసిండు కదా మీరు? చూసినాం, ఎవడేం చూసినాం. ఇంకెన్నన్నా క్రియేట్ చేస్తే ఇంకా క్రియేట్ చేశాడని నమ్మకం ఉందా మీకు? నాకు ఉన్నది కదన్న, 5 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఇది నాకు ఇదే టార్చర్. ఇదే ఏంటి నీ ఇంటెన్షన్ ఏంది? నీ మఠాన్ని క్లోజ్ చేయాలి, నిన్ను క్లోజ్ చేయాలనేది ఆయన ఇంటెన్షన్. ఓకే, అతను ఇంకేమనుకుంటున్నాడు మనకెట్లా తెలుస్తుంది అన్న? ఇప్పుడు సంతాన్ని వచ్చిండు, ఇట్లా చెప్పిస్తాడు, పైసలు ఇప్పుడు ఎంత కమ్ముడు పోయినావు సంతు అంటాడు. ఇప్పుడు సంతోష్ని కొనే మొగోడు ఉన్నాడా? ఏమో అన్న చెప్పలేము. ఇన్ని కేసులు టేకప్ చేసిన ఏమన్నా ఇదే మణిదీపేశ్వరమ్మ 5 లక్షలు డిమాండ్ చేసిన అన్నది ఎవిడెన్స్ అడిగినా. రెండోది, ఇక్కడ ఏమైతుంది తెలుసా అన్న, నేను ఒక ముస్లిం వ్యక్తినని, కానీ నాకు ఆ భేదం, నేను ముస్లింలని నాకు ఇప్పటివరకు నాకు ఎంత ఇచ్చినావు చెప్పు, పోనీ దాంతో ఎంత ఇచ్చి పిలిపించుకున్నావు? E960 ఏమి ఇవ్వలేదన్న. మీరు వచ్చిన దగ్గర నాకు తెలియదు కదన్న. మీరు ఏమో అంటాడంటే నేను ఏమంటున్నా అంటే, నేను ఓపెన్గా చెప్తున్నా, సంతోషం కొని అంత సీన్ ఉన్న వాళ్ళు ఉన్నారు అని. లేదన్న. అయితే రెండోది, నువ్వు తాయితలు పెట్టినావు, గుండు సూదులు పెట్టినావు అంటాడు. నేను తాయితలు పెట్టినానా, గుండు సూదులు పెట్టినానా, నేను ఏం చేసినానా అనేది నీ దగ్గర ఆధారాలన్నీ ఉన్నాయి. ఇవి అంటే ఆధారాలు ఉన్నాయి, అరాచకాలు ఉన్నాయి. మళ్ళీ 5 సంవత్సరాలకి అమ్మాయిల్ని కూడా లొంగపరుస్తావంట. ఇంకో విషయం ఏంటంటే, నీ దగ్గర ఉండే పిల్లలు ఎవరైతున్నారో వాళ్ళకు ఎవరన్నా అమ్మాయి నచ్చితే అమ్మాయిని మీకు నేను సెట్ చేస్తాను ఆ మంత్రాలతో అని చెప్తారంట. సరే, అమ్మాయిని సెట్ చేసింటే ఏదో రిచ్ పిల్లని చూసి మేమే పెళ్లి చేసుకుంటుంటాం కదన్న, అంతేనా కదా? ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నానా? కాదు, ఇంకో ఒక విషయం అన్న, నేను ఒక్కనే ఉన్నానా? ఏమన్నా ఇన్స్టాగ్రామ్లలో రీల్ చూస్తాడు, వశీకరణం అది ఇది చూస్తారు. ఎవరు? మీరా? వాళ్ళు పిల్లల నీ దగ్గర ఉన్న పిల్లల ఆయన చూస్తాడు, టార్గెట్ అయినా దీన్ని వినికి గొల్పాలి, వశీకరణం ఈ వశీకరణం చేయాలి. నీతో ఉన్న పిల్లలకి ఎవరికి నువ్వు అమ్మాయిలను సెట్ చేయలేదా? మంత్రాలు చేసి గుంజిపోయలేదా? గట్లా చేసేది ఉంటే మా అత్తోళ్ళది ఇదే ఊరు, మా మామ లేడు, ప్యూర్ పేదోళ్ళు మా అత్తోళ్ళు, తండ్రి లేడు మా భార్యకు, బిఎడ్ ఎడ్యుకేషన్ చేసింది మా భార్య, ఎడ్యుకేటెడ్ పర్సన్, ఇప్పుడు హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటది, టీచర్ గా కూడా చేసింది. అక్కడ వాళ్ళ తల్లిగారి దగ్గర ఉన్నప్పుడు ₹1 కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాను నేను. నీకే బొచ్చడి పైసలు వస్తున్నాయి వాళ్ళని వీళ్ళని ముంచినాయి అట్లా అంటున్నారు కదా. ఇప్పుడు నా ఇల్లు మొత్తం చూసి అయిపోతుంది కదా, ఇదంతా నీదే కదా? ఇది నాదే, ఇంకా బయటికి వెళ్ళి చూసే చాలా ఉంది. అంటే చాలా ఉన్నాయంట నీకు బయట కూడా, ఎవరికి తెలియని
నాకు అకౌంట్ లేదన్న, నా ఆధార్ కార్డు ఇస్తా, ఆ. బ్యాంక్ అకౌంట్ లేదు నాకు, కానీ ఏడ పెడుతున్నావు డబ్బులు అని చెప్పు నాకు. నేను ఎవ్వరికి చెప్పా. నా దగ్గర డబ్బులు జస్ట్ కెమెరా ఆఫ్ చేస్తా. లే లే, లే. ఎన్ని లక్షలు ఉన్నాయి చెప్పు నీ దగ్గర, ఓపెన్గా చెప్పు. ఎన్ని కోట్లు ఉన్నాయి చెప్పు. ఓపెన్గా చెప్పుందా ఆ, ఇట్లా ఇంట్లోకి వెళ్దాం, ఆ, ప్రతి ఒక్క పాటు, ఆ, ఆ? ఆ, ప్రతి ఒక్క పాటు, ఆ, ప్రతి ఒక్క రూము, ఆ. ప్రతి ఒక్క అల్మారా ఇప్పుదాం. ఆ. ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారు పెట్టుకునేటోళ్ళు? ఏడ పెడతారన్న అకౌంట్లో పెడతారు. ఎన్నో బినామీలు గినామీలు ఉండరా? నేను కాళ్ళు కడిగి నీ నీళ్ళు మీ నెత్తి మీద చల్లుకున్న వాళ్ళు నీకు బినామీలు ఉండరా అంటే ఎవరు నమ్ముతారు? లేదన్నా, ఉమ్, ఇల్లు ఎట్లా కడిగిండ్రు అంటున్నారు కదన్న మీరు. ఉమ్, ఈ పిఓపికి లైట్లకు ఉమ్. అక్కడ పర్సన్ ఉన్నాడు కదన్నా, అతను 2 లక్షలు అప్పించిండన్న, దానికి ఇంట్రెస్ట్ కడతాను నేను అక్కడ. ఇమాం అనే వ్యక్తి ఎవరైనా ఒకసారి చేయలేపురి. ఈయననా? వద్దురా అంటే అన్న ఇల్లు కడుతున్నావు అన్న, ఆపదలు ఉంటావు అన్న అని. అప్పిచ్చిండా నీకు? కాగితం ఉంది ఆయన ఇచ్చినట్టుగా? లేదు, అతను గోల్డ్ పెట్టి ఇచ్చిండు, అతని దగ్గర కాగితం ఉంది. ఓకే, ఒకసారి ఆయన చూపి. ఎవరైనా ఈయననా? మీరేనా ఇచ్చింది? ఎంత ఇచ్చినావు? 2 lakhs ఇచ్చినావు. ఓకే, నెక్స్ట్. ఓకే, పాల్ సీలింగ్కి 2 లక్షలు ఇచ్చిండు. మరి ఇదంతా ఈ డిజైన్ ఈ పాల్సింగ్ ఫిల్లింగ్ చేసిన అతను ఉన్నాడా, అతనికి నేను 1,00,000 రూపాయలు ఇవ్వాలన్నా. ఇంకా హే, ఈయన నిజంగానే దొంగ సామానుడు. ఈయన పైసలను నేను దాచిపెట్టి కావాలని మీడియాకి ఇట్లా చెప్తున్నా అనుకుంటున్నాను. ఒక నిమిషం ఫోన్ చేసేద్దాం ఇప్పుడు. ఏమో దీనికి ఎన్ని నిధులు ఉన్నాయో మరి. అన్న ఒక నిమిషం. కాదు, నాకు ఒక్కటి చెప్పు. ఒక నిమిషం అన్న, ఒక్క నిమిషం. అదాపు నాకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వు. నిన్ను బ్లేమ్ చేసిన నీకేమో ఉన్నదని చెప్పిండు, మరి ఆయనకు లేదా ఏంది అసలు? అతని మీద నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి చాలా ఉండే, ఏమో క్రష్, మంచి ఒపీనియన్ ఉండే. ఒపీనియన్ ఏమని అంటే, అరే మంచోడు అన్న గుడ్ల కాడ కూడా పూజల కాడ కూడా ర్యాలీ తీస్తాడు అన్న, శివాజీ మహారాజ్ది చాలా ఇష్టం ఉండే నాకు. ఏంటంటే అరే పాపం ఈ అన్న చాలా మంచోడు, ఈ అన్నని కలవన్న అంటే, ఈ అన్న మనల్ని ఇట్లా కలిసిండు అన్న. మనం ఇట్లా వెళ్తే నీ ప్రేమ మిత్రుడు. ఓకే, ఎవరికో ఫోన్ చేస్తాను అజయ్. పిఓపి గురించి చేయాలి కదన్న. డబ్బులు ఇవ్వాలా? 2 లక్షలు తీసుకున్నావు కదా బయట. తీసుకున్నా కానీ ఈ లైట్లకే సరిపోయినా అవి, లైట్లకు ప్లంబర్. మరి ఎందుకు అంత షోప్ టాప్ ఎందుకు చేపించినావు ఇవన్నీ? పెట్టుకున్నా అన్న, ఇక బాగుండాలి అమ్మవారి కాడ స్వామి కాడ. నా ఇంట్లో మీనా నేను ఉండే రూమ్ చూడండి ఎట్లుంటుంది. ఓకే, ఎవరైనా పిఓపి అయినా ఆయన అంటే ఇదంతా పాల్ సీలింగ్ చేసిన ఆయన? ఒకసారి ఈ లైట్లను చూపి. దానికి 4 నెలలు దిప్పించుకొని 50,000 ఇచ్చిరా. తిరిగి యాస్టకు వచ్చింది. అందుకే నీకు దొంగ సామాన్ పెట్టిరు పేరు. ఇట్లా డబ్బులు ఇస్తలేవనేమో. ఫోన్ ఎత్తలేడుగా. 4 ఏళ్ళకి వెళ్ళి తిరిగితే అన్న ఇస్తాగానన్నా, ఏమనుకున్నాకన్నా. అరే నాకు విచిత్రంగా ఉంది వేయి. నువ్వు वालेकुम सलाम समीर, कहाँ पे? समीर जरा क्या नको समझ, पैसे आने के बाद से देता हूँ समीर. నేను నీకు ఎన్ని పైసలు ఇవ్వాలి సమీర్? నాకు 90,000 ఇవ్వాలి సార్. నేను ఫస్ట్ నుంచి ఎన్ని ఇవ్వాలి నువ్వు లెక్కేస్తే? ఒక్క నిమిషం నేను మాట్లాడతాను చెప్పు. హలో హలో అన్న, ఈ పాల్ సీలింగ్ మొత్తం ఎంత కేసిరు మీరు? 170 అన్న. 170,000 మీద కూడా వేసిండా? ఓకే, అవును. ఎంత ఇచ్చిండు? 170,000కి ఎన్ని రోజులు అవుతుంది ఇది వేసి మీరు? నేను వేసి 3 ఏళ్ళు అవుతుంది. అన్న తెలిసినోడు కాబట్టి నాకు ఇంకా ఫస్ట్ 1,00,000 రూపాయలు ఇచ్చిండు, ఆ తర్వాత 50 ఇచ్చిండు. ఇంకా నాకు అడవి 40,000 రావాలి. ఇలా కోలిగిలో చేసిండి అవి 50 రావాలి. టోటల్ 90,000 రావాలి. ఇంకా ఈయన ఇస్తలేడా? ఏమంటే పైసలు బొచ్చడున్నాయి ఆయన తన కోట్లు బయటకి వచ్చేది ఉన్నాయి కానీ ఆయన జర ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేడు, బిజీ తిరుగుతున్నాడు. జర టైట్ అయినదా, ఆడబెట్టినా గిడబెట్టినా అంటున్నాడు. ఇక సరే అన్న ఎప్పుడన్నా ఆయన ఇష్టమని. కాదన్న, ఆయన తన కోట్లు పైసలు లేవా చెప్పు? మస్తు కోట్లు ఉంటాయి అన్న, అందరి దగ్గర ఉంటాయి, నా దగ్గర గిట్ట ఉంటాయి కానీ మరి నీకెందుకు ఇస్తలేడు ఈయన? ఇస్తాడు, ఈరోజు ఇస్తా రేపు ఇస్తా అంటున్నాడు. ఏం చెప్పాలి? కోట్లు ఉన్నాయి కదా, ఉట్టినే ఉన్నాయి కదా, నీకు ఇస్తే అయిపోతుంది కదా. ఏమో జరా నువ్వే మాట్లాడి ఇప్పి అన్న 1,00,000 రూపాయలు. నేనైతే చెడ్డీ నాకే ఇయ్యలేడు. చెడ్డీ దోస్తా అన్న, నిజంగా చెప్పు, ఈయన ఎంత తీసుకుంటాడన్న ఒక్కరికి చూస్తే? ఒక్కరికి చూస్తే ఎంత తీసుకుంటాడు డబ్బులు? 50,000 1,00,000 రూపాయలు తీసుకుంటాడు నిజమేనా? నాకు తెలియదు అన్న. 1,00,000 తీసుకుంటారా, 2 లక్షలు? విన్నావా ఎప్పుడన్నా? ఎవరి దగ్గర డబ్బులు అడగం విన్నావా? నేనైతే ఎవరి దగ్గర వినలేదు. నాకే చెప్పైతే లేచలేడు అన్న. ఇక అట్లా లక్షలు వస్తాయి. ఇంతవరకు ఎందుకు ఆపుతాను నేను? వాస్తవం నువ్వు చెప్పినట్లు కోట్లు ఉంటాయి, ఎందుకు ఆపుతున్నాడు? మళ్ళీ ఎవరైనా అర్థం చెప్పు. తీసుకో. ఏమో ఈడ కింద బండల కింద పెట్టిండి అని తెలుస్తుంది. ఇలా దోడిపిద్దాం అనుకుంటున్నాం. శుక్రవారం ముందు నేను గిట్ట నమస్కారం వద్దాం. వచ్చేసి నాకిట 1,00,000 రూపాయలు రావాలి అన్న. ఫస్ట్ లెక్క పెట్టంగానే సీల్ ఇప్పంగానే నీకే లెక్క పెట్టిస్తా, నేనే ఇస్తా. రైట్ అన్న, థ్యాంక్ యూ. రేపు 3 ఏళ్ళు అవుతుంది. రైట్ అన్న. ఇంకోటి అన్న, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. ఈ పెయింట్ వేసిండ్రా కదా, పెయింట్
ఈ కలర్లు అవన్నీ కలర్లకు అతనికి 34,000 ఇవ్వాలి. ఇంకా పైసలు ఇవ్వాలి ఆయనకి. ఇయ్యలే. అక్కడ ఎందుకు అనుమానం వస్తుంది? పైసలు తొందరగా ఇస్తే ఉన్నాయని ఇస్తున్నాయని అనుమానం వస్తుంది. రేపు పొద్దున ఇట్లా మీడియా వాళ్ళు వస్తే చెప్పుకోవచ్చు అని ఇట్లా ఆపుతున్నాం అనుకోవచ్చా? 100 సార్లు నా దగ్గరికి వచ్చి పరిస్థితి బాగాలేదని అడుక్కుంటే కూడా అనుమానం వస్తుందా అన్న? ఓకే, మరి ఎందుకు బయట ఈ రూమర్స్ అన్ని లేనిపోని? ఇప్పుడు ఇది కూడా స్కెచ్చే కదా. ఇది మీరు చూసుకున్నాలి. ఇక మీకు నేను మొత్తం మీ చేతిలో పెట్టినా. మీ చేతిలో ఎలిగేషన్స్ పెట్టలే, నేను ఎవిడెన్స్ పెట్టిన. ఎవిడెన్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు వీళ్ళు అని నేను అన్నాను. ప్రతి ఒక్కరిని గౌరవిస్తాను. నాకంటే పెద్దోళ్ళు ఉండొచ్చు, నా వద్ద నాకంటే చిన్నోళ్ళని తమ్ముడని పిలుస్తా, పెద్దోళ్ళు ఉంటే అన్నాన్ని సంబోధిస్తా. ఈ విషయం వాస్తవం కదా? నీ దగ్గర ఉన్న పిల్లలకి అమ్మాయిలను నాకు ఈ అమ్మాయి నచ్చిందంటే ఆ అమ్మాయిని వశీకరణం చేసి ఏదో మంత్రాలు వేసి అమ్మ వాళ్ళకి కూడా పెడతావు అంటే ఆ విషయం వాస్తవం కదా? మళ్ళీ గట్ల చేసేది ఉంటే గిట్ల ఎందుకుంటాను? ఒకరిని నిప్పులు ఏందే పొగరాదంటారు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటావు? అంత అమాయకంగా మాట్లాడుతున్నావు కదా నువ్వు. మీరు మాట్లాడుతున్నారు కదా. నేను అమాయకుణ్ణి అని నేను అనను, తెలుగు పరుని అని అనను. మీ చేతిలో ఎవిడెన్స్ పెట్టినా నేను. ఏం పెట్టినా ఇవి ఓకే, ఇది నేను అగ్రి, ఇవి అగ్రి. కానీ నీ దగ్గర ఉన్న పిల్లలని నా ఒక మాట అన్నా, మా పిల్లలు కానీ ఎటువంటి కానీ నా దగ్గరకు వచ్చిన వాళ్ళని ప్రతి ఒక్కరిని నేను గౌరవిస్తాను. గౌరవిస్తారు. ఎవరికైనా పిల్ల కావాలంటే వశీకరణం చేస్తారు. గట్ల ఎందుకు చేసిస్తారన్నా? గదే అట్లా చేసిస్తే అవుతుందా అన్న? ఎవిడెన్స్ తీసుకురావాలి. అట్లా నేను తీసుకురండి. చేసి ఇచ్చినట్టుగా చేసి ఇచ్చినట్టు రెడీ మీరు. అంటే మంత్రాల మీద పెళ్లిళ్ళు అవుతాయి అంటే ఇక ముందర అదే పని చేస్తారా? ఇక్కడ మేజర్గా నాకు వచ్చిన ఎలిగేషన్, నా తన రికార్డింగ్ ఉంది. ఈ మౌలాలి సామ్ అనే వ్యక్తి ఈయన దగ్గర ఉండే పిల్లలకి వాళ్ళకు లవర్లు ఈ పిల్ల నాకు కావాలంటే వాళ్ళని వశీకరణం చేయించి ఆయనని మోడల్ చేసుకొని ఆ పిల్లలందరినీ ఈయన తానే పెట్టుకుంటాడని ఒక ఎలిగేషన్ నా దగ్గరికి వచ్చింది. నా దగ్గరికి రాకుండా నేను మాట్లాడా, నా ఫోన్లో రికార్డింగ్ ఉంది. నాకు ఎవరు చెప్పినది నా తన రికార్డింగ్ ఉంది. ఒక విషయం అన్న, ఎవరు చెప్పిండ్రు? ఆ పర్సన్ కూడా అదే పర్సన్. మీరు ఎట్లా చెప్తారు? నాకు వేరే పర్సన్ చెప్పిండు. ఆయన మీరు ఎట్లా చెప్తారు? నాకు పక్క నా మీద రూమర్స్ క్రియేట్ చేసే ఆయన తప్ప ఎవరు లేరంటవా? నా శ్రేయోభిలాషి నీ ఎవరైతే నీ బాధితులు వచ్చారు నా దగ్గరికి, ఓకే, నువ్వు కూడా అమ్మాయిలకు లైన్ వేస్తుంటావని అదని ఇదని. నేనా అన్న? నాకు పిల్లం లేదా, పిల్లలు లేరా అన్న? మరి అడుగు, మరి చెప్పు. నీ మీద ఎలిగేషన్ చేసే వాళ్ళకి చెప్పు ఒకసారి. నేను ఒక మాట చెప్పున్నాను. నా మీద ఎలిగేషన్ ఏమేమి చేస్తున్నారు ఏం లేదనేది మొత్తం పెట్టేసిన. నేను మొత్తం ప్రతిదీ పెట్టేసిన. నా భయం ఏంది, ఇతను ఇంకెన్ని క్రియేట్ చేస్తాడు, ఇంకెన్ని విధాలుగా నిన్ను బ్లేమ్ చేస్తాడు. మానసికంగా నన్ను ఆల్రెడీ ఇప్పుడు నాకున్న మంచి పేరు పోగొట్టేసిండు. పోయింది అనుకుంటున్నారు మీరు? అన్న నేను పోయిందని అనుకున్నానన్నా. నేనేంటో నా దగ్గరికి వచ్చేటోళ్ళు, నా స్వామి దగ్గరికి వచ్చేటోళ్ళకి తెలుసు. మా స్వామిని అమ్మని నమ్ముకొని వచ్చేటోళ్ళకి వాళ్ళకి తెలుసు. అతను ఏమేమి క్రియేట్ చేస్తున్నాడు, ఎందుకు క్రియేట్ చేస్తున్నాడు అంటే ఇవి ఆశించి క్రియేట్ చేస్తున్నాడు. నా ఎంట పెద్ద సంస్థ ఉన్నదంటాడన్నా. నా ఎంట ఎవడు ఉన్నాడు? ఎంటకు మళ్ళీ చూస్తే ఎవరు లేడు, వచ్చి మొక్కిపోయేటోడు తప్ప ఎవరు ఉండరు. కాదు, ఇట్లాంటివి క్రియేట్ చేసినప్పుడు ఏమనిపిస్తుంది నీకు? అంటే మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు అంటే 4 రోజులు అన్నం తిన్నానన్న, బాధపడతా. కండుల్లోకి వెళ్ళి నీళ్ళు వస్తే కానీ ఎవరికి చెప్పాను. ఇక సైలెంట్గా ఉంటాయి, ఇక ఎవరికి ఏం చెప్పాను. ఇక గప్పు కూర్చుంటాయి. ఇక చాయ్ కూడా తాగబుద్ది కాదు, 2 తాగుతా అక్కడ పెట్టేస్తా. బాగా అమ్మ బాధపడుతుంటుంది, నాయన బాధపడుతుంటాడు, టెన్షన్ పడుతుంటారు. ఏమన్నా నువ్వు రీసెంట్గా మా అమ్మ యాక్సిడెంట్ అయిపోయింది, మీ మమ్మీకి ఇక్కడ ఇది వచ్చింది, క్రాక్ వచ్చింది. ఎప్పుడన్నా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా వీళ్ళు పెట్టే టార్చర్కి? చాలా చచ్చిపోవాలనుకున్నానా. ఎందుకంటే నా దిక్కుకెళ్ళి ఇన్ని గొడవలు అవుతున్నాయి, అది ఇది అని మస్తు ఏడ్చిన. ఇప్పుడు కూడా నాకు కన్నీళ్ళు వస్తున్నాయి. నన్ను ఒక 10 మంది అంటే నేను బాధపడాను. ఇతను ఒక్కడు 10 మందితో కాకుండా ఇతను ఒక్కడే టార్గెట్ చేసి బ్లేమ్ చేయడం. రెండోది ఏంటంటే నేను అడ్వకేట్ని, అంటే నేను ఒక 6 వరకు చదువుకున్నాను. నేను ఏం మాట్లాడగలుగుతానా, అతను దానికి ఏం చెప్పగలుగుతా? ఓన్లీ నువ్వు అడిగిన 8 లక్షలు ఇయ్యలేదు కాబట్టి నేను ఈ విధంగా సతాంసుడు అనుకోవచ్చా? మీ దగ్గర మొత్తం పెట్టిన మీకు మొత్తం అర్థమైపోయి ఉంటుంది, నేను ఏం చెప్పాలి? ఇప్పుడు నీ వర్షన్ నేను విన్నా, ఎందుకంటే మా బాధ్యత చెప్పేది వినాలి, ఎవిడెన్స్ ఉంటే అడగాలి. కాబట్టి రేపొద్దున ఈ వీడియోలు రిలీజ్ అయినాక నీ బాధితులు ఎవరైనా వస్తే నేను మళ్ళీ అడగాల్సి వస్తుంది. బాధితులు వస్తారు కదా, ఇతనికి ఇన్ని క్రియేట్ చేసినోడు ఇతను క్రియేట్ చేయలేడని గ్యారంటీ ఏముంటుందని అట్లా అనుకోవచ్చు. లేదంటే నువ్వు సింపతి కోసం వాడుతున్నావు అని కూడా అనుకోవచ్చు. అట్లా వాడేది ఉంటే ఇవన్నీ వచ్చినప్పుడే నేను డైరెక్ట్ స్క్రీన్ మీదకి వచ్చి తను ఇట్లా చేస్తున్నాడు అని చెప్తుంటే కదా. మీరు వచ్చిన దగ్గర నేను మీకు అప్రోచ్ అయినానా? నాకు అవ్వలేదు. ఎవరికైనా అప్రోచ్ అయినానా? లేదు, నేను వచ్చేది కూడా మీకు తెలియదు. అవును, క్లారిటీ. ఎవరికైనా చెప్పినానా? ఆడ గొడవ కాకూడదని చెప్పి ఇక్కడ వచ్చి బతుకుతున్నాను. ఆడుంటేనే టార్చర్ పెడుతున్నా, ఇటు వచ్చినావు, వీడికి వచ్చినా వదులుతలేడు. ఓకే, నీకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా, ఇంట్లో మీ వైఫ్ ఏం చెప్తుంది చెప్పన్నా? మా వైఫ్ అన్న షేర్ చేసుకుంటే ఎప్పుడన్నా నన్ను ఇట్లా టార్చర్ పెడుతున్నారు చెప్తా కదా.
బాధపడుతుంది, తినదు తను కూడా. ఉమ్. తినకుంటే తను కూడా తినదు, బాగా టెన్షన్ పడుతుంటుంది. బయటికి వెళ్ళినా అంటే టెన్షన్ పడుతుంది, ఏమన్నా చేస్తారేమో ఏమన్నా అవుతుంది. టెన్షన్ ఉంటుంది కదన్నా. అంటే ఇక్కడ నిన్ను టార్గెట్ చేయడానికి గల కారణం ఏంటి? నువ్వు ఒక ముస్లిం అనా, లేదంటే నువ్వు డబ్బులు ఇవ్వలేదనా? మీరు అర్థం చేసుకున్నాలన్న మొత్తము. నాకు అర్థమైంది నువ్వు డబ్బులు ఇవ్వలేదు అనుకుంటున్నా. ఈడ ఒక వ్యక్తి ఉన్నాడన్న, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి వచ్చిన వ్యక్తి వచ్చిండు, ఇప్పుడే వచ్చిండు అతను కూడా. కృష్ణ ఇక్కడ నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి వచ్చిన వ్యక్తి, నా ఇద్దరు ఎవరు లేకుంటుండే. నన్ను ఇక నేను అతను అడిగి నేను పక్కకి వెళ్ళమంటే వెళ్తా, అతనికి ఐడియా ఉంటుంది. నేను మాట్లాడతాను, ఆయనతో మాట్లాడతాను, ఇండివిజువల్ మాట్లాడతాను. ఓకే, ఇప్పుడు మమ్మీ నీతో ఏం డిస్కస్, ఇదంతా జరుగుతుంది కదా, ఇప్పుడు ఈడ పీఠం పెట్టిర్రు, భక్తులు వస్తూ ఉన్నారు, మమ్మీ ఏమంటది? ఇవన్నీ వదిలేద్దాం, వద్దు మనకు అంటదా? ఇట్లా దేవుం ఇవన్నీ వద్దు, ఇక్కడికి వెళ్ళి ఎక్కడన్నా యథార్థంగా ఉంటే కూడా ఇడుస్తలేడు కదా, అక్కడ ఉన్న నేను వదులుతలేడు, మనం ఎటన్నా వెళ్ళిపోదాం. అమ్మకి తెలుసు మొత్తం ఇతను చేస్తున్నాడని మా అమ్మకి చెప్పిన నేను. మా అమ్మకి చెప్పేసిన, చూడమ్మా నాకేమన్నా అయితే కారణం ఈయననే అని చెప్పి అమ్మకి చెప్పేసి. ఎప్పుడన్నా వచ్చిందా చచ్చిపోవాలి, సూసైడ్ చేసి? అందరు హిందువుల మీద అనకూడదమ్మా, నువ్వు తప్పు అవుతుంది. అందరు కాదు, ఒకటే వ్యక్తి వాళ్ళని ఇట్లా చేస్తుండు, నీ మనసులో మళ్ళీ హిందువులు అని వాళ్ళ మీద నువ్వు అనుకున్నకూడదు చూడమ్మా ఎప్పుడైనా అని చెప్పిన. ఎట్లా అంటే ఒక మాస్గా 200 మందిని తీసుకొని వస్తా అంటే నేను ఏం చెప్దు? ఏం చేస్తాడంటే వచ్చి ఏం చేస్తాడు? ఇప్పుడు వాళ్ళ దాంట్లోనే ఉంటాడు. అరే నువ్వు నాకు ఇది చేసినావు అని కాలర్ బట్టి గుంజితే నేను కొట్టగలుగుతానా? నేను మన పైల్వానే ఎంత ఉన్నాయి నా చేతులు చూడు ఒకసారి. అంత చేతులున్నా నీకుండేది ఉంది మరి ఆయనకు లేదు. ఏ బాధ లేదు. నేను ఇంకో విషయం అన్నా, ప్రతి దాంట్లో అది పబ్లిక్లో ఏం జరిగిన సమాజంలో దాంట్లో నన్ను లాగా నీకు చూస్తాడు. ఓకే యాక్చువల్లీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, మీకు కొన్ని విషయాలు వచ్చినాయి అనుకుంటా, ఇంకా కొంతమంది ఉన్నారు, టైం ఎక్కువైపోయింది. ఇక్కడ మేజర్గా అతను చెప్పే అంశం ఏంటంటే, నన్ను డబ్బుల పరంగా టార్గెట్ చేసి ఎవరైతే ఈ పిల్లలు ఉన్నారో, నా వెనక 200 మంది ఉన్నారు, నేను ఒక అని బెదిరించి నన్ను ఈ విధంగా సతాయిస్తున్నాడని చెప్తా ఉన్నాను. నేనేమంటా ఉన్నానంటే, ఇప్పుడు ఈయన చెప్పే వర్షన్లో అబద్ధం అని నేను అనలేను, కొన్ని ఎవిడెన్స్ నాకు చూపించింది కాబట్టి. నిజంగానే ఈయన దగ్గరికి వచ్చిన బాధిత ఎవరైనా, ఈయన వల్ల చెడిపోయిన వాళ్ళు కావాలి, ఈయన దగ్గరికి వచ్చి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్లో ఈయన దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళు సర్వనాశనం అయిపోయారని చెప్పారు. మరి ఈడ కొంతమంది వీళ్ళందరూ ఎందుకు కూర్చున్నారు ఇక్కడ, వాళ్ళతో కూడా మాట్లాడి మీకు కొన్ని క్లారిటీలు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తా. కొంచెం లెంతీ ఉంటుంది, ఎపిసోడ్ వస్తుంది, ప్రతి చూస్తేనే అర్థమవుతుంది. ఇంకోటి నేను చెప్తా ఉన్నా, ఇక్కడ నాకు కొన్ని పేపర్లలో అరే మీరు కింద కామెంట్ ఇట్లా పెట్టండి, ఇది చేయండి, ఇది కాదు. మనం మనుషులం, అన్నం తింటున్నాం, పెండ తినట్లా. ఏదున్నా జెన్యున్గా, నిజంగా మౌలాలి స్వామి నిజంగా ఫ్రాడ్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు, ఎవరో ఒకరు చెప్తారు. ఇక్కడ చెప్పకపోయినా నేను బయటికి వెళ్ళిన తర్వాత నాకు చెప్తారు, అన్న మేము ఆడ చెప్పలేకపోయినాక నీకు ఇది ముచ్చట అని చెప్తారు. ఇది ఫ్యాక్ట్. ఒక్క నిమిషం, నేను ఏమంటా ఉన్నానంటే, చూసే భక్తులు కూడా వీడికి ఎవరైతే వచ్చిర్రో, నా ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి. ఇంకో అంశం ఏంటంటే, వీళ్ళిద్దరికీ ఫస్ట్ నుంచి పడట్లేదని చెప్తున్నాడు, 5 years నుంచి. ఎవరైతే చెప్తా ఉన్నారో, నేను ఎంక్వైరీ చేసినప్పుడు కూడా అవును 5 years నుంచి ఇది జరుగుతూ ఉన్నదని చెప్పారు. ఇక్కడ మ్యాచ్ అయింది. ఇతను అబద్ధాలు ఆడుతున్నాడంటే ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. అట్లనే ఈయన నిజాలు చెప్తున్నాడని కూడా నేను ఇప్పుడు చెప్పను, ఇంకొంచెం టైం ఉన్నది. ఈ విజువల్స్ రిలీజ్ అయిన తర్వాత ఈయన మాట్లాడింది నిజమా కాదా, నేనేమంటా ఉన్నా, ఇతను చెప్పినట్టుగా వాళ్ళు కామెంట్లు పెట్టిస్తే నేనేం చేయలేను. నేను ఎవరైతే కామెంట్లు పెడతారో 100%గా ఐడి తీస్తాము, ఐడికి మెసేజ్ పెడతాం. మీరు ఈయన దగ్గరికి వచ్చినట్టు ఎవిడెన్స్ ఉంటే మేము దాన్ని క్వశ్చన్ చేసే ప్రయత్నం చేస్తాం. మీరు ఫైనల్గా మిమ్మల్ని టార్గెట్ చేసిన వాళ్ళకి కావచ్చు, నిన్ను బ్యాడ్ చేసిరని చెప్తా ఉన్నారు, నీ దగ్గరికి వచ్చే ప్రజలకు కావచ్చు, ఏం చెప్తాం అనుకుంటారు ఫైనల్గా? నా దగ్గరకు వచ్చే ప్రజలకు నేను ఒకటే చెప్తున్నాను, మీరు తొందరపడి ఎటువంటి కామెంట్లు కానీ వాళ్ళకు వ్యతిరేకంగా గొడవలు అయ్యే విధంగా మీరు ఏంది చేయకండి అని ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చినా నేను. గొడవలు అయ్యే విధంగా హిందూ ముస్లిం గొడవలు అవ్వద్దు అనేది మీ ఇంటెన్షన్. అవ్వకూడదు, మన దిక్కుకెళ్ళి సమాజం చెడిపోకూడదు, సమాజంలో కొట్లాటలు జరగకూడదు అని నేను చెప్తున్నాను. ఓకే, రెండోది ఇతను పెద్ద క్రియేటివ్ మాస్టర్ అన్న. ఆ మ్యాటర్లు ఎట్లా క్రియేట్ చేసిండు అంటే ఈయన మీరు చెప్పే విధంగా నాకు అర్థమైందంటే, ఈ ఇన్స్టా రీల్స్ చేసే పిల్లలకి ఈయననే స్టోరీ రాసి వీని మీద ఇట్లా ట్రోల్ కొట్టండి అని వాళ్ళకి సబ్జెక్ట్ పంపిస్తే వాళ్ళు ఆయన ఏది పంపించిండో అది మాట్లాడతారు, అంతేనా? మాట్లాడుతుండ్రు. ఇప్పుడు అతనికి బాగా తెలుసు అన్న, అతను సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాడు. ఉన్నత స్థాయిలో ఉండి ఏం ఉద్ధరిస్తున్నాడు? ఉన్నత స్థాయిలో ఉండి దాన్ని మిస్యూజ్ చేస్తున్నాడు కదా. ఉన్నత స్థాయిలో ఉండి ఏం చేస్తాడంటే, ఇప్పుడు నా మీద ఒక 100 మందిని కూడా తయారు చేయొచ్చు అన్న. ఇతను టార్గెట్ అది ఉన్నదాడా. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడినావు, నెక్స్ట్ నీ మీద దాడి కూడా చేయొచ్చు అంట. దాడి చేయొచ్చు, రేపు నాటికి నాకేమన్నా అయితే కారణం ఆయన్నే దాడి చేయొచ్చు. ఇంత అయినా కూడా నేను ఎందుకు పేరు చెప్తలేనన్నా? అదే నేను కూడా ఒత్తిడి చేయట్లేదు, ఇక నీ ఇష్టం అది.
పేరు చెప్తలేను. ఆ. రేపటి నాటికి ఇతనే కామెంట్లు ఇట్లా పెట్టమని చెప్పిండు. రేపటి నాటికి ఇతనే 100 మందిని తయారు గుండు సూదులు అంటాడు. నాయనా నీవు ఇవన్నీ చేస్తున్నావు కదా, నేను అట్లా అవి చేసి ఉంటే నువ్వు 5 ఏళ్ళకి వెళ్ళి ఏం చేస్తున్నావు? 5 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నావు? మిమ్మల్ని తీసుకొని వస్తుండే కదా, మీరు రాకుంటారు కదా. అసలు నేను తెలియదు అంటే వాళ్ళకి. మీరు తెలియకుంటే ఇంకెవరన్నా ప్రెస్ వాళ్ళు ఉంటారు కదా. ఎవరు తెలియదు ఆయనకి, ఎందుకంటే ఆయన మొగుల మీద ఉంటాడు ఆయన. ఆయన తెలియదు. ఎవరినన్నా తోలుకొని వస్తుండే. మళ్ళీ ఇది అన్నీ చేస్తున్నప్పుడు చట్టం. ఇప్పుడు ఇక్కడ ఒక టౌన్ ఉంటుంది, కోస్గిలో ఒక టౌన్ ఉంది. అక్కడ టౌన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంటారు, సబ్ ఇన్స్పెక్టర్ ఉంటారు, ఎస్ఐ సార్ ఉంటారు. ఏదైనా తప్పు చేస్తే లీగల్గా నీ మీద యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్తున్నావు. కాదు, వాళ్ళు ఇప్పటివరకు తీసుకుంటుండ్రు కదన్న. ఇప్పుడు ప్రపంచం ఇప్పుడు ఒక విలేజ్లో ఏం జరుగుతున్నది అందరు చూసుకుంటూ ఉంటారా లేదా? ఇతను ఇన్ని వీడియోలు రిలీజ్ చేస్తే ఇప్పుడు మీరు రిలీజ్ చేసినాక అంటున్నారు కదా, ఇతను రిలీజ్ చేసి వారం రోజులు అవుతున్నది. ఇట్లా కొన్ని గత సంవత్సరాలకు 5 ఏళ్ళ నుంచి వెళ్ళి పెట్టుకుంటూ వస్తున్నాడు. మళ్ళీ అప్పుడు ఎవరు ఎందుకు రాలేరు? పెట్టిండు కదా. ఇప్పటి వరకు మీ దగ్గరికి ఎవరన్నా బాధితులను తీసుకొస్తానన్నాడా? అన్న ప్రతిదీ పెడుతున్నాడు, ఎవరు ఎందుకు రాలేరు? వరకు నాకు ఆ హిస్టరీ లేదు. డబ్బులు తీసుకుని 10 రూపాయలు పెట్టేదే ఉంటుంది. ఒక్కో నిమిషము. దర్గాలు కట్టిస్తున్నాడు అన్నాడు కదన్నా, నేను ఎవ్వరికి దర్గాలు కట్టేలే. ఓకే, దర్గాలు పక్కన పెట్టండి. ఈ అబ్బాయిని చంపేసి ఏడ పూడ్చిపెట్టారు, ఎందుకు చంపారు చెప్పండి? అన్నా నా ధర్మ సాక్షిగా, నా దైవ సాక్షిగా, నా భార్య పిల్లల సాక్షిగా నేను ఆ పిల్లగాన్ని ఏం చేయలేదు. నీ వెనక ఒక బిగ్గెస్ట్ పొలిటికల్ లీడర్ కొడుకు ఉన్నాడు, ఎమ్మెల్యే కొడుకు అని చెప్తా ఉన్నారు. లేదన్నా, ఇవ్వలేరు నా దగ్గర. పెద్ద దందా ఉంది. 6 నుంచి 7 కోట్లు నువ్వు సంపాదించినావు 2017 నుంచి అనేది ఒక అంశం. లేదన్నా, లేదు, 7 ఉన్నాయి. చూపిస్తే రెడీయా? అతను 5 కోట్లు 6 కోట్లు అంటుండు కదన్నా, నా దగ్గర నా ఇల్లు ఇంకో ఇల్లు తప్ప ఇంకేమన్నా చూపెట్టిండి అనుకోండి, నేను బరబ్బర్ ఆడనే ఇచ్చేస్తాను. అన్ని ఇచ్చేస్తావు? అన్నీ ఇచ్చేస్తాను. ఇది మొత్తం క్లోజ్ చేస్తావు? ఇక్కడ ఏముండదు, మఠం గిటం బరబ్బర్ కట్టుబడి ఉంటున్నావు దీనికి. నా దేవుణ్ణి నేను మొక్కుకుంటా, నా జనాలను కూడా రావద్దని చెప్తా. నీ ఇంట్లో పెట్టుకొని మొక్కుకుంటావు అంత. ఓకే, విన్నారు కదా. ఇది మొత్తం మీద మొగలాలి స్వామి చెప్పే మాట ఏంటంటే, నేను అతను చెప్పిన ప్రతి మాటకి నేను కట్టుబడి ఉన్నా. రేపు పొద్దున నేను ఫ్రాడ్ అని నేనే చెప్పుకుంటా. నా దగ్గరికి ఏ భక్తులను రానివ్వను, నాకు మంత్రాలు రావు, తంత్రాలు రావు, నేను ఇక్కడ సేవకుణ్ణి అని చెప్తున్నాడు ఆయన. ఇంకో విషయం అన్న, ఇంకో పాయింట్ ఉంది ఇక్కడ. అతను ఏమంటున్నాడు అంటే, ప్రతిదానికి అతను ఎవిడెన్స్ అంటే ఏమంటున్నాడు, ఎవరు బయటకు వస్తలేడు అంటున్నాడు. బయటకు వస్తారు కానీ విత్ కెమెరా వెనుక చెప్తారు అన్నారు. నేను అది కూడా తీసుకుంటా, నేనేం తీసుకోకుండా ఊరుకోను. రెండోది, ఎవరు వస్తలేరు అంటాడు. 10 days లోపల వీడు ఇంకా ఏమన్నా క్రియేట్ చేస్తే, అది కదా మ్యాటర్. నేను ఏమంటున్నా, ఏమన్నా క్రియేట్ చేస్తే అంటే ఒక అంశం ముందుకెళ్తా ఉంటే 100 మంది వెనకకు లాగుతూ ఉంటారు. నువ్వు జెన్యున్ అయితే నీకేం అవ్వదు, నువ్వు జెన్యున్ కాదంటే నీకు ఏదన్నా అవుతుంది. ఇది మెయిన్ పాయింట్. ఇది లాగ్ అవుతుంది మొత్తం మీద. ప్రజలారా నేనేమంటున్నా, మొగలాలి స్వామి పక్కనే కూర్చున్నా, ఇగో ఈయన ముట్టుకున్నా, ఇది ఏఐ కాదు, ఇతను మొగలాలి స్వామి, ఈయన దొంగ స్వామి అది ఇదని చెప్తారా, ఆయనే ఈయన ప్రతిదానికి నేను రెడీ ఉన్నా, కట్టుబడి ఉన్నా, నా పిల్లల సాక్షి, నా పెన్లాం సాక్షిగా చెప్తున్నా అని చెప్తా ఉన్నాడు. ఇంకో కొన్ని విషయాలు కూడా చూపించేది ఉంది. ఇక్కడ చాలామంది హిందువులు ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇక్కడ ఈ గుడిలో కాళికమాత, ఉగ్ర నరసింహస్వామి దేవుని విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ దేవుడు, ఇక్కడ వాళ్ళని ఎందుకు పెట్టారు ఇక్కడ అనే విషయాలు కూడా నేను ఈయనతో మాట్లాడేది ఉంది, స్వామితోని. ఓకేనా, నేను స్వామి అనను, ఇక్కడ ఉన్న భక్తుని, ఆయన భక్తుడనే చెప్పి నాకు మంత్రాలు కూడా రావని చెప్పిండు. ఇప్పుడు నేను నెక్స్ట్ దాంట్లో మీకు ఇక్కడ వచ్చిన ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళతోని కొన్ని విషయాలు అడిగే ప్రయత్నం చేస్తే, ఇక్కడ ఉన్న గ్రామ సర్పంచ్ ఎవరో సర్పంచ్ కూడా రావడం జరిగిందని చెప్పారు, ఆయనతో కూడా మాట్లాడతా. ఓకేనా, ఇది మొత్తం మీద ఇక్కడ మా ఇంటెన్షన్ ఇస్ ఎవరినో ఇబ్బంది పెట్టాలనేది కాదు, వాస్తవాలు చూపించడమే మా పని. కాబట్టి మీకు ఈ వీడియోలు ఎన్ని అంటే మేము 3 గంటలు, ఇప్పుడు దగ్గర 1-2 గంటల వీడియో, ఈ వీడియో ఒకటే పెడితే ఎవరు చూడరు కాబట్టి పార్ట్స్ వైడ్గా కూడా పెడతాం. కొంచెం ఓపిక తెచ్చుకొని చూడండి, చూసి జెన్యున్గా రివ్యూ ఇవ్వండి, జెన్యున్గా కామెంట్స్ పెట్టండి. ఓకేనా, ఈయన బాధితులు ఎవరున్నా కామెంట్లు పెట్టండి, నా పర్సనల్గా కూడా మెసేజ్ చేయండి. ఈయన మంచోడైతే మంచోడని పెట్టండి, చెడ్డోడైతే చెడ్డోడని పెట్టండి. ఈ విషయం మీద ప్రతిదీ ఎవిడెన్స్ చూపించడానికి రెడీ ఉన్నా అని చెప్పిండు. పిల్లల మీద ఒట్టేసిండు, ఆయన వైఫ్ మీద కూడా ఒట్టేసిండు. కాబట్టి ఇంకో కొన్ని విషయాలు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.